పీటై బ్యాండ్ మేళంతో మనందరినీ పలకరించడానికి 13th మార్చ్ మన ముందుకు వచ్చేస్తుంది. ఏంటి బ్రో పైన పిలుస్తున్నారా బ్రో నన్న? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పై వరకు రావాలంటే కష్టం బ్రో. ఆల్రెడీ స్టే చేశారు నా కోసం. ఎవరు పిలుస్తున్నారు ఇంతకీ? ఆమె పిలుస్తున్నారా? హీరోయిన్తో పాటు వచ్చినవాడే నన్ను పిలుస్తున్నారా? నీ కాన్సన్ట్రేషన్ హీరోయిన్ మీద కొంచెం తగ్గించు బ్రో. ఇటు పక్కకి తిరుగు నువ్వు. అబ్బో చాలు ఇవాళకి నేను ఆల్రెడీ లంచ్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేదు మీ ఉత్సాహం ఉల్లాసం అంతా. ఏంటి అమీర్పేట్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళేనా అందరూ? హాస్టల్స్ జూనియర్ నిజంగానే అబ్బా. ఒకసారి నుంచో అబ్బాయి, నువ్వు నుంచో ఒకసారి నుంచో అమ్మా. నువ్వు ఏం పేరు మీది? నిజంగానే జూనియర్ రోషన్ లాగే ఉన్నాడు. క్రేజీ. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ కలుస్తున్నాయి. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ సతీష్ గారు, ఆయన ఉన్నారా? ఒకసారి ఉంటే హ్యాండ్ రేస్ చేయరా? మీరు నాకు కనిపించారు. ఎస్, నేను మీకు వినిపించానుగా, మైక్ ఇచ్చారు కాబట్టి వినిపిస్తాను ఖచ్చితంగా. శ్రీదేవి ఆల్రెడీ నాకు కనిపించింది. రోషన్ ఉన్నారా అక్కడ? ఇక్కడ ఒక రోషన్ కనిపిస్తున్నారు నాకు, కానీ మా హీరో రోషన్ ఎక్కడ అంటే ఇంకాసేపట్లో వస్తున్నారనమాట. అండ్ అఫ్కోర్స్ విజయ్ బుల్గాని గారి పాటలు మనం పాడుతూనే ఉంటాం. బేబీలో పాడారుగా మీరు, ఇప్పుడు మళ్ళీ పాడుకునే లాంటి పాటలు మనందరికీ అందించారు. అండ్ ఈ చిత్రంతో మనందరినీ పలకరించబోతున్నారు. అండ్ టీజర్ లాంచ్ అవ్వాలంటే మీ అందరికీ తెలిసిన డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ రావాలి. వచ్చిన తర్వాతే మనం టీజర్ లాంచ్ చేస్తాం. ఈలోపు ఊరికే అలా మాట్లాడుకుందామా సరదాగా? బాగా ఖాళీగా ఉన్నారు, సరదాగా మాట్లాడుకుందాం అంటే అంట. ఓకే, ఒక మైక్ ఇవ్వండి. మీకే ఫస్ట్, మీకే. మీ పేరు? వినయ్. మైక్ అవసరం లేదు వినయ్, ఇన్బిల్డ్ లోపల ఉంది. నా వాయిస్ కంటే ఎక్కువ రీసౌండ్ వస్తుంది మీ వాయిస్. ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడు గురించి మాట్లాడట్లేదు, ఇంతకు ముందు వరకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? చదువు, సంధ్య. బీటెక్ చేసిన ఖాళీగా. బీటెక్ చేసిన వాళ్ళందరూ ఒక 2 సంవత్సరాలు ఖాళీగానే ఉంటారు, అది తెలిసిందేగా. ఇది 3వ సంవత్సరం బ్రో. 2 సంవత్సరాలు అయితే పని లేదు అంటారు. 3వ సంవత్సరం 4వ సంవత్సరం వస్తే పని రాదు. సో సినిమాలంటే బాగా ఇష్టంలా ఉంది. కొంచెమే. డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్, కోన వెంకట గారి లాగా రైటర్ ప్రొడ్యూసర్ అవ్వాలి, ఇలాంటివి అసిస్టెంట్ అయితే చాలక్క. ఆయన అసిస్టెంట్ అయితే చాలా. మరి ఇంకెందుకు, ఒక పర్మిషన్ లెటర్ పెట్టు, ఏమంటారు దాన్ని, ఒక లెటర్ రాసి పెట్టు. పెన్ను పేపర్ అయితే తెచ్చుకోలేక. మరి ఆయన దగ్గర ఉండాలంటే పెన్ను పేపరే అన్నిటికంటే ముఖ్యం. కాలేజీలోనే తీసుకోబోలే, ఈడికి ఎట్లా తెస్తాం? నీకు బీటెక్లో అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం బ్రో. 3 సంవత్సరాలు అయింది జాబ్ రాలేదంటే. కాలేజ్కి తీసుకెళ్ళి ఉంటే ఈ పాటికి జాబ్ వచ్చేది కదా ఎక్కడో చోట. ట్రై చేస్తా నెక్స్ట్ టైం. అసలే నువ్వు కోడింగ్ అయితే నేర్చుకోలేదుగా అస్సలు. నిన్ననే ఎలాన్ మాస్క్ అంటున్నాడు 2026 నేను బిల్ గేట్స్ అయితా. ఓకే బ్రో, ఎంజాయ్. అండ్ కోర్ట్ సినిమా చూసావా? చూసిన. మరి ఇంకాసేపట్లో హీరోయిన్ వచ్చింది కదా ఆల్రెడీ ఇక్కడికి, వేదిక మీదకి. నిన్ను తిరిగి వెయిటింగ్. ఓకే, ఏది బ్యాండ్ మేళం. నీ పెళ్ళెప్పుడు? ఇప్పటికైతే ఏం అనుకోలే, మీరు ఎవరినన్నా చూస్తే ఓకే. ఇక అదే సెకండ్ యాంకరింగ్ మానేసి నేను పెళ్ళి చూస్తా. ఆల్రెడీ చెప్పేసా మా అమ్మకు, కోడలు చూడడానికి పోతానా అని. ఎవరది? ఓకే, పాస్ ద మైక్. ఎనీబడి అంట బ్రో. నాతో వచ్చి ఇక్కడ నుంచొని యాంకరింగ్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను నేను. ఏం పేరు మా ఇది? మైక్ ఉన్నది ఎవరి చేతిలో? ఎవరికి ఇవ్వలేదు అక్కడ. హాయ్ అండి, మీ పేరు? హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు అనిల్ కుమార్ రాజా. అనిల్ కుమార్ రాజా. ఇన్ని పేర్లు మీకే పెడితే ఎలా? అనిల్ కుమారు రాజా. ఆల్రెడీ హమ్నే మీతో ఎక్స్ట్రాడినరీ మూవీ ఈవెంట్లో మాట్లాడాను మేడం. ఆల్రెడీ నాతో ఎక్స్ట్రాడినరీ సినిమా పేరే ఎక్స్ట్రాడినరీయా? ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ ఈవెంట్లో మీతో గచ్చిబౌలిలో మాట్లాడాను మేడం. ఈవెంట్లో ఇవాళ మాట్లాడతారా లేదా? మరి మాట్లాడతాను మేడం. మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? సో బ్యాండ్ మేళం కోర్ట్ ఏదైతే సూపర్ హిట్ అందుకున్నారో సేమ్ పీపుల్
ఇప్పుడు మళ్ళీ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో బ్యాండ్ మేడం అంటే ఇది ఎలా ఉండబోతుంది? ఇది పెళ్ళికి సంబంధించిందా, పెళ్లి తర్వాత బాజాలకి సంబంధించిన, లేకపోతే పెళ్ళికి ముందే ప్రేమకి సంబంధించిందా? నాకు తెలిసి పెళ్ళికి ముందు ప్రేమకు సంబంధించింది ఉంటుంది, మీకు ఫ్యామిలీ ఆడియన్స్కి ఇష్టపడేలా ఉంటుంది, మరి యూత్కి మన చాలా బాగా బ్యాండ్ మేళం వాయిస్తారని అనుకుంటున్నాను మేడం. యూత్కి చాలా బాగా బ్యాండ్ మేడం వాయిస్తారని మీరు అనుకుంటున్నాను మేడం. వెరీ నైస్. గీతా గారు గీత గారు ఆల్రెడీ చెప్పాను మేడం ఆ రోజు ఈవెంట్లో. ఏమని చెప్పారు? గీత అనే పేరు నాకు చాలా ఇష్టం అని, ఆర్యా సినిమా నుంచి. ఓకే, వన్స్ అగైన్ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. పేరు మార్చుకుందామన్నా కుదరట్లేదే. ఓకే, నెక్స్ట్ మాట్లాడండి బ్రో. మీ పేరు? మాట్లాడంటే ఏం మాట్లాడతామా? మీరేంటి డైరెక్ట్గా ఏదో ట్యాగ్ ఆఫీస్ నుంచి వచ్చారా ఏంటి? మధ్యలో హెచ్ఆర్ని పర్మిషన్ అడిగి? అదేం లేదు మేడం. మరి ఐడి కార్డ్ ఏంటి? అది స్పాట్ న్యూస్ అని మా రఘురామ్ ఇస్తే. ఓకే, కూల్. రఘురామ్ ఓలేటి మీడియాకి సంబంధించి. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ వెంకీ. వెంకీ. ఓ నైస్. వెంకీలో జోక్స్ విన్నారా? రాసింది ఎవరు అనుకుంటున్నారు? సో అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ వెనకాల కోనా వెంకట్ గారు ఉన్నారనమాట. అండ్ అలాంటి డైలాగ్స్ ఎన్నో ఇక్కడ కూడా వినిపించబోతున్నాయి. కానీ ఫర్ ద చేంజ్ లైక్ సతీష్ గారు దీనికి డైరెక్షన్ చేసి మనందరి ముందుకు తీసుకొస్తున్నారు అనమాట ఈ సినిమాని. ఏంటి బ్యాండ్ మేడం అంటే మీ జీవితంలో బ్యాండ్ ఎప్పుడైనా మోగిందా? బ్యాండ్ అంటే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మేడం. లవ్ ఎన్నిసార్లు అయ్యింది? మీరు కూడా అమ్మాయికి కాకుండా పక్కనే ఉన్న ఫ్రెండ్కి తాళి కట్టాలనిపించిందా? అలా అనిపించలేదు కానీ ఆల్రెడీ ఇప్పుడే ఐడి కార్డ్ వేశారు. ఓకే, ఏమైంది? కలర్ ఫోటో చూసిన తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా మళ్ళీ లవ్ చేయొచ్చు అని అనిపించింది మేడం. కలర్ ఫోటో చూసిన తర్వాత ఏం లేదు, 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత అనిపిస్తుంది ఎలాగో. నెక్స్ట్. హలో మేడం. హాయ్ అండి. అంటే బేసిక్గా అందరూ సెలబ్రిటీస్తో ఫొటోస్ దిగాలనుకుంటారు. మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి ఈవెంట్ ప్రసాద మ్యాక్స్లో జరిగింది. అప్పుడు కూడా మీరే హోస్ట్ చేశారు. మీతో ఫోటో దిగుదామని వస్తే బౌన్సర్లు నన్ను నెట్టేశారు మేడం. నాకు మీతో ఒక ఫోటో కావాలి ప్లీజ్. వాళ్ళు నా బౌన్సర్స్ కాదు దయచేసి, వాళ్ళు మీడియాకి సంబంధించి ఈవెంట్ కంపెనీకి సంబంధించి ఉంటారు. నెట్టేసిన వాళ్ళ వైపు నుంచి నేను క్షమించమని అడుగుతున్నాను. ఖచ్చితంగా మనం ఫోటో దిగుదాం. తర్వాత ఇంతకీ ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? టైం పాసా? లవ్ ఫెయిల్యూర్ అయితే దాని నుంచి బయటకు రావడం ఎలా? ఏమైనా టెక్నిక్స్ చెప్తారా? ఇంకో అమ్మాయిని తగులుకుంటే బయటకు వచ్చినట్టే, సింపుల్. లవ్లీ. ఒక ప్రేమ మర్చిపోవాలంటే ఇంకో ప్రేమలోకి అడుగు పెట్టాలి, అంతే కదా? అంతే కదా మేడం. అంతే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి బ్రో, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అలా లవ్ ఫెయిల్యూర్ని ఇంకో లవ్ చేసే పడేయాలి. అక్కడ వరకు మైక్ రావాలా? థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు మీరు? ఇప్పుడే జర్నలిజంలో అడుగు పెట్టాను. థ్యాంక్ గాడ్. మూవీ జర్నలిస్ట్గా అవుదామని. మంచిది. సో వెంటనే ఇక్కడ ఉన్న మీ తోటి జర్నలిస్ట్ అందరు కాబోయే కొలీగ్స్ అందరూ వెల్కమ్ అంటారు. సురేష్ గారు అయితే సార్, సురేష్ సార్ హాయ్ సార్, బాగున్నారు సార్? మీరు కరెక్ట్ జర్నలిస్ట్కే హాయ్ చెప్పారు. వెంటనే ఆయన కంపెనీలో జాయిన్ అవ్వండి మీరు. హాయ్ సార్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ నాకే వచ్చింది మైక్. నువ్వు ఒక్కడివే స్పోక్స్ పర్సన్ లా ఉన్నావు, ఇంకెవరు మాట్లాడట్లేరు. అందరు తీసుకెళ్ళి ఏమయ్యా ఎవరు లేరా? ఎవరులే. అబ్బాయి బాగున్నాడు. ఓకే, ఇటు పక్కకి ఇవ్వండి. నేనా మేడం? బాగుంది. నేను బాగున్నాను మేడం. మీరు ఇంకా బాగున్నారే, కానీ లైట్ పడట్లేదు. ఎలా ఉన్నారో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొంచెం కన్నడ సౌండ్ చేస్తుంది ఏంటి మీ తెలుగు? సిగ్గేస్తుంది మేడం మనం చూస్తుంటే. సిగ్గుపడుతూ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రప్రదేశ్ మేడం. ఒంగోలు నుంచి వచ్చారో మీరు? వెంటనే మీరు యాసపట్టి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒంగోలుకి మీకు ఏమైనా సంబంధం ఉందా సంతోషం సురేష్ గారు? మీకు పాలకొల్లుతో సంబంధం ఉందా? అయితే ఓకే. సో ఒంగోలు నుంచి వచ్చారు. ఎస్ మేడం. రోషన్ కోసమా లేకపోతే శ్రీదేవి కోసమా, కోనా వెంకట్ గారి కోసమా? హాయ్ శ్రీదేవి కోసం మేడం. హాయ్ శ్రీదేవి కోసం మేడం అంట. చాలా బాగా వచ్చిన పని అయిపోయింది. హాయ్ చెప్పారుగా, తను కూడా హాయ్ చెప్పారు అక్కడ నుంచి. హాయ్ శ్రీదేవి. బ్రో, నీకు ఎన్నిసార్లు లవ్ ఫెయిల్యూర్ అయింది? నువ్వు ఎన్నిసార్లు పక్కనే ఉన్న నీ ఫ్రెండ్కి తాళి కట్టాలనుకున్నావు? మీ ఒంగోలు అమ్మాయిలు చాలా ఉన్నాయి మేడం. ఈ వయసులోనే అన్ని ఉన్నాయా? అది
లేకుంటే ప్రాబ్లం మేడం, ఉంటే ఇబ్బంది లేదు. లేకుంటేనే పాపమా? ఈ జనరేషన్లో ఉండాలి కదా. ఏందబ్బా ఇంత మాదిరి చెప్తే కొంచెం సరే. ఓకే, థ్యాంక్ యూ అందుకే మనం పెళ్లి చేసుకుంటాం. బ్యాండ్ మేళం మోగిస్తాం అందుకని త్వరగా. తొందరగా బ్యాండ్ మేడం మోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎంతమంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు? ఒకసారి బ్రేకప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్క ఇది ముందు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు లైవ్ వస్తుందని. నీకు ఇప్పటి వరకు తెలీదా? ఇంట్లో మా అమ్మ చూస్తుంది, 3 ఏళ్ళ నుంచి చేసిన భాగవతం ఇదేరా అంటది. ఏదో ఒక బ్యాండ్ మేడం కదా. జై శివాజీ! మా మంగపతి వచ్చాడు ఇప్పుడే, మా మంగపతి అంకుల్ వచ్చాడు. దయచేసి ఆయన దగ్గర నుంచి మైక్ తీసుకోరా, నాకు పేమెంట్ కట్ చేస్తారేమో అని భయం వేస్తుంది. సగం యాంకరింగ్ ఆ అబ్బాయే చేస్తున్నాడు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివాజీ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. కోర్స్ మంగపతి అని తను ఎలా అయితే అరిచాడో ఆ రోల్తో అమేజింగ్గా మనల్ని పలకరించారు. కోర్స్ ఇదే కాంబినేషన్ కోర్ట్ ఫిలింలోనే ఆయన మనకు అలా కనిపించడం జరిగింది. అండ్ చెప్పమ్మా, ఎవరికి చెప్పాలి? రోషన్కి జాగ్రత్త అని చెప్పాలా? ఇది బ్యాండ్ మేళంలే, పర్లేదు. కొంచెం కోర్టు నుంచి బ్యాండ్ మేళంలో పడ్డారు వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకో మైక్ ఎక్కడుంది? సురేష్ గారు, మీకెన్ని బ్రేకప్స్ అయ్యాయి? హలో, గీతా భగత్ గారు, నాకు మీరు కనిపించట్లేదు. నేను అవాయిడ్ చేస్తున్నా అండి ఫేస్, బట్ ఐ జస్ట్ నా వాంట్ టు సే ఫేసా వన్ మీ థింగ్. ఫేసా? నా ఫేస్ అవాయిడ్ చేస్తున్నా. మీది అవాయిడ్ చేస్తున్నారు. ఓకే, ఏది ఒకసారి మీరు అటు మీకు తిరిగి పోనీ నేను back. చెప్పింది వినిపిస్తుందా అండి? నాకు వినిపిస్తుంది మీరు చెప్పింది. నేను ఒక థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా మీకు. నాకే థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారా మీరు? చెప్పండి. ఈ ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టి ఒక విషయం సీరియస్గా చెప్దాం అనుకుంటున్నా బాసు, మీరు సైలెంట్ ఉన్నారా కొంచెం? ఓకే, ఓం శాంతి 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 సినిమా డైరెక్టర్ ఏఆర్ సజీవ్తో షార్ట్ ఫిలిం తీసినందుకు థ్యాంక్ యూ అండి. ఎవరు మీరు? ఇదేంటి, ఇది కంప్లీట్గా నా I actually don't want to reveal my face అండి, but thank you so much for making a short film with AR Sajeev. ఇది థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అఫ్ కోర్స్, వై నాట్, హీస్ వెరీ టాలెంటెడ్. అండ్ ఇంకా మైక్ ఆయన ముఖాన్ని దాచుకోవడం వల్ల ఆయన వాయిస్ని మాత్రమే మేము క్యాప్చర్ చేయగలిగాము. అండ్ ఇంకెంతమంది ఇక్కడ ఉన్నారు? మైక్ ఇస్తే మాట్లాడేవాళ్ళు అని అర్థం. ఎంతమంది ఉన్నారు మీన్స్ చందుకి ఇస్తే అయిపోతుంది. చందు, ఏంటి నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావు కదా ఫోన్లో? మరి ఫోన్ ఎందుకు అడ్డంగా ఉంది? నిలువుగా కదా ఉండాలి. ఓకే, ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి చందు? అంజలి, కొంచెం పక్కకు తిరుగు నువ్వు. మైక్ ఇవ్వండి చందుకి. సో ఆన్సర్ కావాలి కావాలి అంటూ డిమాండ్ చేస్తున్న అంజలి. చలో చందు, మా జర్నలిస్ట్ ఇప్పుడు చందు చెప్పబోతున్నాడు అనమాట ప్రేమ మీద తన అభిప్రాయాన్ని. కాదు గీత గారు, ఇంతమందిని అడుగుతున్నారు, అసలు లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు చెప్పండి. LOVE లవ్, సేమ్ కాపీ ప్రేమ, సేమ్ కాపీ ఇష్క్ కాదు, నువ్వు చెప్పలేవాల. Same ఎందుకంటే నీ పక్కన ఆల్రెడీ నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి పక్కన ఉన్నప్పుడు నువ్వు దాన్ని కాదా? అందరికీ తెలుసు కదా ఇది ఎలాగో. ఇది బ్యాండ్ మేళం ప్రమోషన్, మా ప్రమోషన్ కాదు ప్లీజ్. ఇంటికి నువ్వేమంటావు ప్రేమ మీద చెప్పు. ప్రేమించాలా, ప్రేమించొద్దా, ప్రేమిస్తే బాగుంటుందా, ప్రేమించకపోతే బాగుంటుందా? అగో చెప్పేసి ఫాస్ట్గా. బాగుంటుంది, ప్రేమిస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, ప్రేమిస్తే బాగుంటుంది అంటున్న చందు. సో ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ప్రేమిస్తాం అంటున్నా. రోషన్ వచ్చేసారంట ఇక్కడ. రియల్ రోషన్, ఆల్రెడీ ఒక రోషన్ వెనీలో ఉన్నారు, ఇంకొక రోషన్ మన రోషన్ వచ్చేసారనమాట. హర్ష్ రోషన్ వచ్చేసారు. వెల్కమ్. కోర్టుతో సూపర్ టాలెంటెడ్గా ముద్ర వేసుకొని ఇప్పుడు బ్యాండ్ మేడంతో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్లో కూడా చూసాం, తిప్పుకుంటున్నావే అన్న సాంగ్లో. అండ్ అమేజింగ్గా రాము రాథోడ్ దాన్ని పాడడం జరిగింది, దాంట్లో స్టెప్స్ కూడా వేయడం జరిగింది. అఫ్కోర్స్ విజయ్ బుల్గానియన్ అమేజింగ్ సంగీతాన్ని ఆల్వేస్ అందిస్తూ ఉంటారు. ఈ చిత్రానికి కూడా ఆయనే సంగీతాన్ని అందించడం జరిగింది. సతీష్ గారు దీనికి సినిమాటోగ్రఫర్ అండ్ మరొక సతీష్ గారు దీనికి డైరెక్టర్ అనమాట. ఇక కోనా వెంకట్ గారి గురించి మీ అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్లు మనందరికీ అందించడం జరిగింది. ఇవాళ మనం చాలా స్ట్రెస్ ఏమన్నా ఉంటే
ఆయన రాసిన డైలాగ్స్ అవి మనం వింటే ఆ స్ట్రెస్ అంతా పోతూ ఉంటుందన్నమాట. సో కామెడీ టైమింగ్ కానీ, అమేజింగ్ రైమింగ్ కానీ ఆయన సినిమాల్లో ఆయన రాసిన వాటి నుంచి వచ్చింది. అండ్ ఆయన ప్రొడ్యూసర్గా మారి మనకి సినిమాలు అందించడం జరిగింది. హారర్ కామెడీతో సూపర్ హిట్ అందుకోవడం జరిగింది. ఇప్పుడు బ్యాండ్ మేళంతో మనందరినీ పలకరించడానికి 13th మార్చ్న మన ముందుకు వచ్చేస్తున్నారు. ఒక యంగ్ జనరేషన్ అని చెప్పాలి. సో బోలెడంత ప్రేమ ఉంది, ప్రేమలో ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులలో అబ్బాయి ఎలా ఫీల్ అవుతున్నాడో చూస్తున్నాం కదా. అమ్మాయికి కట్టాల్సిన తాళి అబ్బాయికే కట్టేస్తున్నాడు అంటే అసలు ఈ ప్రేమ ఏ వైపున తిప్పింది, అతన్ని ఏం చేసింది అనేది 13th మార్చ్ వరకు మనం బ్యాండ్ మేళం వచ్చేంత వరకు ఆగాల్సిందే. కానీ దానికంటే ముందు టీజర్లో కొంచెం తెలుసుకుందాం మనం. అది తెలుసుకోవాలి అంటే మనం టీజర్ ప్లే చేయాలి. ఖాళీగా ఉన్న మైకులు మీ చేతిలో పెట్టి, అసలు మైక్ నీకు అవసరం లేదు మా, నువ్వు డైరెక్ట్గా మాట్లాడినా వినిపించేస్తుంది హ్యాపీగా. మీరు కూడా మాట్లాడతారా ప్రేమ మీదనే? ప్రేమ ఇష్క కాదల్ అంటారా? ప్రేమ అంటే ఏంటంటే నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఎవరితో భూషణ్ గారు, మీరు ప్రేమ గురించి ఎప్పుడు మీరు ఫోటోలు తీస్తూ ఉంటారు, ఫ్రేముల్లో ప్రేమని క్యాప్చర్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది ప్రేమించే హీరోయిన్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. అసలు మీ అభిప్రాయాన్ని నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. శరత్ అయితే అసలు శరత్ ఎప్పుడు మేము క్వశ్చన్స్ అడిగే వాళ్ళనే అడుగుతామా? ఇంత బ్యూటిఫుల్గా ఒక ఈవెంట్ జరుగుతుందంటే ఫోటో జర్నలిస్టులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి కాదు, వీళ్ళు నాకు తెలిసినంత వరకు ఎన్నో జనరేషన్స్ నుంచి ఆ ఫొటోస్ తీస్తున్నారు. ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్ ఫోటో తీశారు. భూషణ్ గారు మీరు చెప్పండి, ప్రేమ మీద మీ అభిప్రాయం. ఆల్రెడీ నా మనమడికి ప్రేమ పంచుతున్నాను, తాతను కూడా అయిపోయా. ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడితే బాదు, ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోయింది, నేను కదపాలనుకోవట్లేదు అంటున్నారు ఆయన. వెంకట్ గారు ఎవరికి ఇవ్వాలి? పవన్కి ఇద్దాం. పవన్ ఎందుకు నిన్నే టార్గెట్ చేస్తున్నారు? అన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ వెంకట్ గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. వెంకట్ గారు, మీ ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళికి ముందు మీకు ఏమన్నా ప్రేమ కలిగిందా? ఎంగున్నారా అంటే వీళ్ళకి ప్రేమ ఉండదా? లక్ష్మి, వీళ్ళు ప్రేమించి ఉండరా? వీళ్ళ లవ్ మ్యారేజ్లు కావా? ఆ జనరేషన్లో వాళ్ళు కూడా ఎంగే కదా. ఏంటిది మీరు అడగాల్సింది లక్ష్మి గారిని. లక్ష్మి ఇప్పుడు ప్రేమ కథలు చెప్తూ ఉంటుంది. సో ఏంటి ప్రేమ? అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అంట, అయిందో లేదో తెలీదు మరి. బ్యాండ్ మేళం అని పెట్టారు టైటిల్. ఒక గ్లిమ్స్లో చూస్తేనేమో తాళి వేరే వాళ్ళకి కడుతున్నాడు. ప్రేమ గురించి మీరేమంటారు? ప్రేమలో పడడం మంచిదా? ప్రేమలో పడకూడదా? పడితే దెబ్బలు తగులుతాయా? ఏంటి? లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. లాస్ ఆఫ్ వాల్యుబుల్ ఎనర్జీ. నాకు ఈ భాష ఏదో అర్థం కాదు. మీరు కొరియన్లో చెప్పారా? లాస్ ఆఫ్ ఓకే, మీరు ఎనర్జీని వేస్ట్ చేయదలుచుకోలేదు. ఓకే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇదే ఆన్సర్ వస్తుంది. అందుకనే లక్ష్మి అన్నది ఎంకిచ్చేయండి. ఎవరు? సంజునా? ఎక్కడో చూసాను ఈ అమ్మాయిని. ఏమా ఏ స్లాంగ్ మాట్లాడుతావు నువ్వు ఇప్పుడు? నెల్లూరు యాసనా? ఓకే, ఇక్కడ మైక్ ఇవ్వండి. నేను పక్కన వాళ్ళని కూడా చూశాను. మీరు ఆన్సర్ చెప్తుంటే ఆ అబ్బాయి ఎందుకంత సిగ్గుపడుతున్నాడు? ఐ లవ్ దట్. పై నుంచి అది పర్సనల్ అండి, మీరంతా బయట పెట్టొద్దు అంట. నేను ఇది ఇప్పుడు కాదు యాక్చువల్లీ. ఇక పర్సనల్ అని ఎప్పుడైతే మాట అంటామో బయటపడిపోయినట్టే, అది అయిపోయింది ఇంకా. సో ఏంటి ప్రేమ మీద అని ఒపీనియన్? కొంచెం మీరు అటు తిరగండి. అంటే నాకంటే నా పక్కన పర్సన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ప్రేమ కాదు, ప్రేమల గురించి ఆయనకి బాగా తెలుసు అనమాట. ఆ విషయం తెలిసి కూడా మీరు ఓకే ఇవ్వండి. లవ్ అంటే ఓన్లీ లైఫ్స్ ఓన్లీ వాల్యుబుల్ ఎమోషన్. వాల్యుబుల్ ఎమోషన్. ఓకే ఓకే, జస్ట్ నాట్ అ ఎమోషన్, ఇట్స్ అ వాల్యుబుల్ ఎమోషన్. చాలా వాల్యూతో కూడుకున్న ఎమోషన్ అని చెప్తున్నారు. 5 బ్రేకప్లు అయిన తర్వాత తెలుసుకున్నావా బ్రో? ఇది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే. కాదు గీత గారు, ప్రేమ అనేది 5 స్టార్ హోటల్ లాంటిది. తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు చుక్కలు కనబడుతుంది. అంజలిని ఎప్పుడైనా తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్లో తినిపించావా, లేకపోతే పూర్ణ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ అయినా? మనకి అక్కడే రోడ్ సైడ్ పూర్ణ టిఫిన్ సెంటర్ 5 స్టార్ హోటల్. నీవు బిల్లు కట్టట్లేదు కదా, ఇంకేంటి మరి. చలో పవన్,
ఏదో ఒకసారి ఒక ఓ వేసుకోవాలా పవన్కి? యా మీకోసం వేస్తాం. వాళ్ళు ఓకే, సురేష్ గారిని అడుగుతాం. ఆయన అందరికంటే ఏం కాబట్టి ఇక్కడ ఇంకా కాసేపు ఆగి ఆయనవి సిరీస్ ప్రేమ కథల గురించి అడగాలి, ప్రేమ గురించి కాదు. పవన్ చెప్పు పవన్, ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ వావ్ సూపర్. మైక్ ఇంకోసారి పవన్కి ఇవ్వకండి. అసలు కరెక్ట్గా బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది? బ్రేకప్ ఏమో కానీ ప్రేమను పంచడం బెటర్ అండి, ప్రేమించడం కన్నా. ప్రేమను పంచడం బెటరా? ఎలా? ఇందాక పాప్కార్న్ వచ్చి పంచారే వెంకట్ గారు అలానా? పైనుంచి మీకోసం ఫ్యాన్స్ చాలా మంది పంచారు కదా ప్రేమ అలాగా. ఓకే, ఫోటో మళ్ళీ తిరిగి తిరిగి ఇది నా వరకే వస్తుంది. ఫోటో కావాలంట పాపం, వాళ్ళు నన్ను ఇందాక అడిగారు, నుంచి. నేను విన్నాను. ఓకే మళ్ళీ ఓకే, మర్చిపోతారేమో అని. లేదు నేను అస్సలు మర్చిపోను. ప్రజావాణి గారు. గీత గారు, ప్రజావాణి గారు ప్రేమ అంటే గీత గారు మా యూత్ నుంచి ఇది చిన్న రిక్వెస్ట్. వాళ్ళ వరకు ఓకే, నువ్వు కూడా ఎందుకు? సరే ఓకే కాదు, మా గ్యాంగ్ లీడర్ అక్కడ ఉన్నారు మధు గారు, ఆయన కూడా అడిగితే ఆయన చెప్తారు. మధు గారు, మా ఆయన కూడా అడగండి. మధు గారు, ఎంతమంది అమ్మాయిలు ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు అన్నారు? ఒకసారి చెప్పండి. మధు గారు, మీరు దీని మీద ఏమన్నా స్పందిస్తున్నారా? మీకు ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తీర్చుకోండి, నాకు చెప్పి మీరు అలా ఇరికించకండి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్యాండ్ మేడం నుంచి సూపర్ డూపర్ హిట్ అయిపోయిన పాట, ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వచ్చిన పాట, విజయ్ బుల్గాని గారు సంగీతాన్ని ఇచ్చిన పాట, వీళ్ళిద్దరూ మామూలుగా కాదు ఎనర్జీతో సూపర్గా డాన్స్ చేసిన పాట మన ముందుకు వచ్చేస్తుంది. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్.
పాటు చాలా ట్విస్ట్లు కూడా ఉన్నాయి. మీరు చూసారు కదా ఆల్రెడీ గ్లిమ్స్లో. ఇంకాసేపట్లో టీజర్ చూడబోతున్నాం. టీజర్ చూడాలి అంటే తమన్ గారు రావాలి. ఆయన ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు అనమాట. వెయిటింగ్, మీరే కాదు నేను కూడా వెయిటింగ్, ఇక్కడ ఉన్న అందరూ కూడా. సో బ్రో, మైక్ లేకపోయినా ఇంతలా ఎలా డైరెక్ట్గా వినబడుతుంది ఆ మైక్ నుంచి? నాకు తెలిసి మొత్తం లైవ్లో వినబడుతుంటుందేమో అక్కడ నుంచి వాయిస్. క్రేజీ. అండ్ ఇంతకీ ఎలా అనిపించింది? సూపర్ ఎనర్జెటిక్గా ఉంది కదా, పాట, డ్యాన్స్, కొరియోగ్రఫీ, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ లిరిక్స్ అనమాట చాలా ఈజీగా పాడుకునేటట్టు ఉన్నాయి. చంద్రబోస్ గారు రాస్తే అలానే ఉంటుంది. ఆస్కర్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు అండ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అండ్ విజయ్ గారి అమేజింగ్ ట్యూన్ అనమాట. సో దీని గురించి మాట్లాడుకుందాము. ఒక పని చేద్దాం, మైక్ ఇద్దాం. ఎలా అనిపించింది ఏంటి? మీరు ఇంతకీ ఎప్పుడు ఎవరి చుట్టూ తిరిగారు ఎక్కువ? పాకెట్ మనీ కోసం నాన్న చుట్టూ తిరిగారా? ప్రేమ కోసం అమ్మాయి చుట్టూ తిరిగారా? ఎగ్జామ్స్లో రిజల్ట్స్ బాగుండాలి అని చెప్పి దేవుడి చుట్టూ తిరిగారా? ఎక్కడ తిరిగారు? లేకపోతే పొద్దున్నే పూర్ణ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ కోసం పొద్దున్నే లేచి అక్కడ తిరిగారా? ఏం చేద్దాం? మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఓకే, నెక్స్ట్. మళ్ళీ అక్కడికి వెళ్ళింది ఆ మైక్. ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి ప్రతి వారంకి 50 కిలోమీటర్లు జర్నీ చేస్తాను ఆ అమ్మాయి కోసం. ఇంతకీ ఆ అమ్మాయి మీ ప్రేమలో పడిందా లేకపోతే? 4 ఏళ్ళు ఉన్నది. రీసెంట్గా ఒక 9 months 6 months బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. బతికిపోయింది అమ్మాయి. నేను కూడా బతికిపోయినా, అందుకే ఇంత ప్రశాంతంగా. అప్పుడైతే ప్రతి దాని పర్మిషను. ఇప్పుడు అవసరంలే. అవసరమే. ఎక్కడి నుంచి? మీరు కూడా ఒంగోలు నుంచా? కడప, కర్నూలు, కడప. ఓకే, వెరీ నైస్ అబ్బా. సో మా వాడు సినిమాలో ఒక 2 minutes ఉన్నంట, అందుకే ఆతృత పడుతున్నాడు. సినిమాలో ఉన్నారా? తను ఈ సినిమాలో చేశారా? ఓ, ఏం పేరు అనిండ మీది? శివగోపి అక్క. ఇంతకు ముందు అనలేదా మీరేమి? ఇప్పుడే అంటున్నారు. ఓకే శివ, ఈ సినిమాలో చేశారా మీరు? చేయలేదు మేడం, నేను ఓర్కన్నాను అంతే. నువ్వు నాకు నచ్చావు. సో కాదు శివ్, మీరు ఎవరి చుట్టూ తిరిగారు ఎక్కువ? ఇప్పుడు నేను చెప్పాను కదా ఆప్షన్స్. ఓకే, నెకూరి అమ్మ చుట్టూ మేడం. ఎవరి చుట్టూ? నేను అమ్మ చుట్టూ తిరిగాను. అమ్మ చుట్టూ ఎందుకు? అమ్మ చుట్టూ తిరిగితేనే పాకెట్ మనీ వస్తుందా? డాడీ అయితే చీపో అంటారు కదా. అమ్మనే ఏం చేసినా అమ్మాయి చుట్టూవా? అమ్మ చుట్టూ తిరిగాను. అమ్మాయి చుట్టూ. అమ్మానా అమ్మాయా? రెండిట్లో చాలా తేడా ఉంది. అమ్మాయి. ఓకే, నువ్వు అలా తిరుగుతూనే ఉండు. ఇప్పుడు మనకి గ్లిమ్స్ రెడీగా లేదా? ఓ, ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసిన బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వారి చేతుల మీదుగా బ్యాండ్ మేళం టీజర్ లాంచ్ అవబోతుంది. వన్స్ ఆయన సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం టీజర్ ప్లే చేద్దాము. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నందిని రెడ్డి గారికి, శివ నిర్వాణ గారికి, వేణు ఉడుగుల గారికి, శివాజీ గారికి, సో అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ వెన్యూలో రాము రాథోడ్ కూడా ఉన్నారు కదా. రాము, సూపర్గా ఉంది, సూపర్ ఎనర్జెటిక్గా ఉంది ఈ సాంగ్. వన్స్ తమన్ గారు ఇలా కూర్చోగానే మనం టీజర్ లాంచ్ చేసేద్దాం. కాకపోతే తమన్ గారు ఆయన సంగీతంతో మనందరినీ తిప్పుకుంటూ ఉంటారు అనమాట. డెఫినెట్గా ఆయన స్టెప్పులతో డ్యాన్స్ చేసేలా చేస్తూ ఉంటారు. సో అసలు బాడీ తిప్పని వాళ్ళని కూడా తిప్పేలా చేస్తూ ఉంటారు. ఆయన తిప్పుకుంటూ ఉంటారు. అండ్ బోలెడ్ అన్ని సక్సెస్ని కూడా ఆయన వైపుగా తిప్పుకున్నారు ఆయన. అందుకనే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. తమన్ గారు, మీరు ఒక్కసారి టీజర్ అంటే ప్లే అయిపోతుంది, లాంచ్ అంటే. ఓకే, టీజర్ లాంచ్. ఓకే, ప్లే ద టీజర్ ఆన్ ది స్క్రీన్. పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువులు అన్నీ వాళ్ళకి ఆవడం లేదు. టాలెంట్కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? మా నాన్న అప్పుడే చెప్పిండు, నీతో ఉంటే నా చదువుపోయి నేను కూడా నీళ్ళకి తయారట. మీ నాన్న పెద్ద బ్రహ్మంగారు, మీ నాన్న అన్నయ్య అన్నీ అవుతాయి. గట్లంటే నీ బావని. ఓడి బావా, ఓనికి బావా.
ఉతకవుతుంది. ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు? అంకుల్ ఏమన్నా చెప్పండి పోక్సో కేసు వేస్తాం. చలికాలం రాగానే కుక్కలు కర్రలేసినట్టు నెలకోసారి ఇట్లా ఎర్రబడులు చేయకుండా ఉండలేరా మీరు? సాయిరా ప్రకృతి నాకే సిగ్నల్స్ ఇస్తుందిరా. ప్రకృతి సిగ్నల్ ఇలా ఫోన్ సిగ్నల్ చక్కగా రాదు. మామా ఏంటి? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో వన్స్ మోర్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఈ చదువు అన్నీ నా వల్ల కావడం లేదు. నెక్స్ట్ డైలాగ్ చెప్పు. శిశులు వేత్తి పశువులు వేత్తి గాలి రసం వేత్తి. ఊరంతా ఊగిపోతున్నారు. వాళ్ళకి ఈ టాలెంట్ కి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా? ఇందిరా మళ్ళీ కూడా ఇస్తారు. ఫాస్ట్గా పనులకి. మా నాన్న అప్పుడే చెప్పిండు నీతో నుండి నా చదువు పోయి నేను కూడా నీలకినే తయారైనా. మీ నాన్న పెద్ద బ్రహ్మంగారు, మీ నాన్న అన్నయ్య అన్నీ అవుతాయి. రాజీ గట్లంటారండి. నేను నీ బావని. ఓడి బావా ఓనికి బావా? నువ్వు అట్లా అనకే, నా గుండెకి ఏమైతుంది. మెల్లగూర ఉతకబోతుంది. ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు? అంకుల్ ఏమన్నా చెప్పండి పోక్సో కేసు వేస్తాం. చలికాలం రాగానే కుక్కలు కర్రలేసినట్టు నెలకోసారి ఇట్లా ఎర్రబడులు చేయకుండా ఉండలేరా మీరు? సాయిరా ప్రకృతి నాకే సిగ్నల్స్ ఇస్తుందిరా. ప్రకృతి సిగ్నల్ ఇలా ఫోన్ సిగ్నల్ చక్కగా రాదు. మామా ఏంటి? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో వావ్. సో టీజర్ చాలా పెద్ద సిగ్నలే ఇస్తుంది. 13th మార్చ్కి సినిమా చూడాలి అనే సిగ్నల్ ఇస్తుంది అనమాట. క్రేజీ అండ్ సూపర్. ప్రతి బీట్కి ఒక ఎమోషన్ ఉంది అండ్ ఫుల్ ఫన్ కూడా ఉంది. అది ఏంటి ఎలా ఉండబోతుంది అనేది 13th మార్చ్ని మనం చూద్దాము. దానికంటే ముందు మనం టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ డిఓపి సతీష్ ముత్యాల గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సతీష్ రాము. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సో కోనా వెంకట్ ప్రొడక్షన్స్, కోనా ఫిల్మ్ కార్పొరేషన్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న అమేజింగ్ రైటర్, సూపర్ సక్సెస్ఫుల్ రైటర్ అండ్ ద ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అఫ్కోర్స్ మంగపతి పాత్ర ఎలాంటి ముద్ర, ఎలాంటి ఇంపాక్ట్ వేసిందో మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆయన హీరోగా కూడా వెండితెరని ఏలారు. దాని తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్స్లో కూడా మనందరినీ పలకరించి అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యాక్టర్ శివాజీ గారిని, నిన్ను కోరి, మజిలీ అంటూ సూపర్ డూపర్ హిట్స్ మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో అలా మొదలైంది దగ్గర నుంచి అమేజింగ్ సక్సెస్ని మనందరికీ అందించిన డైరెక్టర్ అండ్ మా ఇంటి బంగారం గ్లిమ్స్ చూసాము, అమేజింగ్గా ఉండింది. నందిని రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో వేణు ఉడుగుల గారు డైరెక్టర్, వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. నీది నాది ఒకే కదా అన్న చిత్రాన్ని సూపర్గా మనందరికీ అందించారు. సో వేణు ఉడుగుల గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆయన బీట్స్ ఎలా ఉంటాయంటే ప్రతి బీట్కి ఒక ఎమోషన్ ఉంటుందన్నమాట. సో సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకు.
ఒక పిక్చర్. సో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కోన వెంకట్ గారు అండ్ హీరోయిన్ తమన్ గారు, వేణు గారు, నందిని రెడ్డి గారు, శివ నిర్వాణ గారు, ప్లీజ్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అండి. అమ్మయ్య. శివాజీ గారు ప్లీజ్. వెనకాల కొంచెం క్లియర్ చేయరా, వెనకాల కొంచెం ఇటు వచ్చేసేయండి సార్. సతీష్ గారు, డైరెక్టర్ సతీష్ గారు, యా ప్లీజ్. ఓకే, అయితే ఈ ఫ్రంట్లో ఉన్న రో కాకుండా అయిపోతే చెప్పండి. ఒక్కసారి మీ ఇద్దరు ఇటు వచ్చేయండి తల్లి నా దగ్గరికి. నువ్వు కూడా ఇటు రానా? యా, ఒక పిక్చర్. తమన్ గారు మీరు ముందే ఉండాలి. ఒక్క నిమిషం. ఛానల్స్ అండి, ఛానల్స్ అయిపోయిన తర్వాత ముందున్న వాళ్ళు మాత్రమే ఉండండి. మిగతా వాళ్ళందరూ వెళ్ళి కూర్చోరా దయచేసి. వెనుకున్న వాళ్ళందరూ కూర్చోండి. యూ ఆల్సో యోగ్ద. యా, థ్యాంక్స్. ఓకే, మీరు కూడా, మీ ఇద్దరు కూడా కూర్చున్నాను. యా, సో మైక్, ఇంకో మైక్ ఇవ్వండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యా, ఒక్క దానికోసము కోన వెంకట్ గారు, సతీష్ గారు అండ్ శ్రీదేవి, రోషన్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అంతే. అంతే. కోన వెంకట్ గారు, డన్. ఓకే, విల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ సతీష్ గారు. హాయ్, ఐ లవ్ యూ. వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ సార్. మార్చ్ 13th రోజు మా సినిమా వస్తుంది, అందరూ వచ్చి చూడండి. మామూలుగా కాదు అసలు. ఓకే, క్రేజీ. ఇప్పుడు మనం నెక్స్ట్ మన హీరోయిన్ శ్రీదేవి, ఏదో ఒకసారి అరవండి. హీరోయిన్కి ఇస్తున్నాం మేము. హాయ్, ఎలా ఉంది టీజర్? ఎలా ఉంది? సో కోర్ట్లో ఎంత అయితే మీరు ప్రేమ చూపించారో ఖచ్చితంగా దానికంటే ఎక్కువ బ్యాండ్ మేళంకి చూపిస్తారని కోరుకుంటున్నాను. అండ్ March 13 థియేటర్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ శ్రీదేవి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. రోషన్కి ఇచ్చేద్దాం వెంటనే. ఎలా అనిపించింది సెకండ్ టైం కూడా వర్క్ చేయడం? సేమ్ హీరోనా అనిపించిందా? అలా ఏమనిపించలేదండి. అలా ఏం అనిపించలేదా? బాగానే అనిపించిందా? ఓకే, క్రేజీ. కొంచెం నర్వస్గా. సో ఎందుకు నర్వస్? కోర్టుతో అంత సూపర్ హిట్ వచ్చిన తర్వాత చితకొట్టేస్తున్నారు యాక్టింగ్ అక్కడ. మీరున్నారనే నర్వస్నెస్ అండి. మంగవతి గారిని ఏం కాదు పాపం, అదేం లేదు. అంటే తన డెడికేషన్కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అటు షూటింగ్లో ఉన్నాడు, వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, అక్కడ ఏమంటారు అని అది టెన్షన్. అక్కడ షూటింగ్ ప్యాకప్ అండి. ఆ భయం కాదు, కోర్టు దగ్గర నుంచి మిమ్మల్ని చూసినప్పుడు వచ్చిన భయం ఇప్పటికీ పోలేదు. అదే ఏం భయం లేదు. అయ్యో ఎంతమంది ఉన్నారు వెనకాల ఇప్పుడు. ఈ ఎనర్జీ వచ్చిన తర్వాత హాయ్ అందరికీ. టీజర్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? ఇదే నా ధైర్యం, మీరే నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాండ్ మేళం ఒక ప్రాపర్ తెలంగాణ మాస్ సినిమా. ఒక వరంగల్ లాంటి పక్కన ఒక చిన్న పల్లెటూరులో, ఎక్కడో ఒక చిన్న పల్లెటూరులో బ్యాండ్ వాయించుకుంటూ, మా దోసుగాలతో బ్యాండ్ వాయించుకుంటున్న ఒక యాదగిరి గారి కథ. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక చిన్న లాంటి ఫిలాసఫీ ఉంటుంది. అంటే వీడికి వచ్చిన ప్రతి ఎమోషన్ చాలా పీక్లో చూపించుకుంటాడు. వీడికి ఆనందం వచ్చిన పీకే, ఎమోషన్ వచ్చిన పీకే, ప్రేమ వచ్చిన పీకే. సో వీడికి ఇలాంటి, అంటే ఎలాంటి ఎమోషన్ వచ్చినా ఎటువంటి ఫిల్టర్ లేకుండా టాప్ మోస్ట్ పీక్లో చూపించే క్యారెక్టరైజేషన్ వీడిది. ఈ బ్యాండ్ మేళం అనే కథ ఇక్కడున్న ఎంతోమంది యాదగిరిలకి, ఎంతోమంది రాజమ్మలకి కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ అన్న. మీరు ఓజీ జై పవర్ స్టార్, బాబులకే బాబు, బాబులకే బాబు, జై పవర్ స్టార్. సో అన్న, మీరు ఏ సినిమాలో, మా సినిమాలో అయితే జై బాలయ్య, జై బాలయ్య, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను అన్న బీట్ల కోసం. అన్న మా సినిమాలో అయితే మంచి బీట్ ఉంటుంది అన్న, బట్ మీరు వాయించే ప్రతి సినిమాలో అదొక పెద్ద బ్లాస్ట్. ఈ స్పీకర్లు బ్లాస్ట్ అయిపోతాయి బేసిక్గా, అందరికీ తెలిసిందే. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు మీ మాట్లాడితే పర్ఫార్మెన్స్ కావాలా? వేస్తాను. అండ్ చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్ళినా మంగపతి గారు రాలేదా, మంగపతి గారు చూడట్లేదా అని. సో మా శివాజీ గారు, మా మంగపతి గారు, మా కంటెంట్ నచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు మా మంగపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. బ్యాండ్ మేళం రిలీజింగ్ ఆన్ March 13. I'll see you all in theaters. Thank you అండి, లవ్ యూ, బాయ్. రోషన్ సేమ్ క్వశ్చన్, సేమ్ హీరోయిన్ని మళ్ళీ చూసిన తర్వాత సేమ్ హీరోయినేనా అని వచ్చిందా, లేకపోతే బ్రో నువ్వున్నా బ్రో పక్కన? ఓకే ఆన్సర్. అంటే సేమ్ హీరోయినేనా అనిపించిందా, లేకపోతే ఓకే అనిపించిందా? ఏమనిపించలేదా? బాగా కూడా అనిపించలేదా? అంటే కంటిన్యూస్గా వెంటనే అక్కడ నుంచి శ్రీదేవి ఒక లుక్ ఇస్తుంది, బాగా కూడా అనిపించలేదు. అలా ఏం అనిపించట్లేదు. అంటే అదే కొత్తగా మీరు ఏం అడిగారు నాకు అర్థం కాలేదు. అంటే బాగుంది, సేమ్ హీరోయిన్ కదా. అవునండి. సో మళ్ళీ సేమ్ హీరోయిన్ నేనా అనిపించిందా? వావ్, మళ్ళీ సేమ్ హీరోయిన్ అనిపించిందా అని. మళ్ళీ సేమ్ హీరోయినే కదా అని. వావ్, అంటే ఈ కథకి బేసిక్గా ఈ కథ విన్న తర్వాత కోనా గారు ఇమీడియట్గా మాకు పిచ్ చేసిన తర్వాత మీ ఇద్దరం కోర్టు తర్వాత ఎలాంటి కథలు తీసుకోవాలి, ఏం చేయాలని చాలా ఆలోచించాం. వచ్చి కోనా గారు ఇంత మంచి కథ తీసుకొచ్చి మా ఇద్దరికి నరేషన్ ఇప్పించిన తర్వాత వి థాట్ లైక్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ న్యూ. కోర్టులో చూసిన చందు కానీ, కోర్టులో చూసిన జాబలి కానీ, ఈ బ్యాండ్ మేళంలో ఇవి టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమే ఉంటుంది ఎలా ఉంటుందో క్యారెక్టరైజేషన్స్. సో యా, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నాకు ఇంకో స్పెషల్ మూమెంట్, ఇంతమంది రావడం, ఇంకో స్పెషల్ మూమెంట్ కూడా ఉంది నాకు. ఈరోజు నాని అన్న బర్త్డే. సో ఆయన
ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నేను చేసే ప్రతి సినిమాలో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని నా గుండెల్లో ప్రామిస్ చేసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ అన్న, నేను చేసిన ప్రతి సినిమాలో ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. మీ అందరి తరపున, ఎంతోమంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్, నిన్ను ప్రేమించే ప్రతి ఒక్కరి తరపున, నిన్ను ప్రేమించే నీ తమ్ముల తరపున ఈ తమ్ముడు మీకు చెప్తున్నాడన్న, విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్న. ఐ లవ్ యూ సో మచ్ నాని అన్న. హ్యాపీ బర్త్డే నాని అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నా వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్ నిర్మించి సూపర్ డూపర్ హిట్ని అందుకున్నారు. హలో, ఇక్కడికి నన్ను పిలిచిన అందరికీ, కోన గారికి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్ చెప్తున్నాను. టీజర్ చూడగానే నాకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఫీలింగ్ కలిగింది. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఏదో క్యాజువల్ యాటిట్యూడ్తో తీసుకున్న సినిమా కాదు. ఇదేదో డబ్బులు పెడితే రిలీజ్ చేస్తే మనకేదో డబ్బులు వస్తాయని చెప్పేసి కమర్షియల్ థాట్తో తీసిన సినిమా కాదు ఇది. ఇది ప్రేమతో తీసిన సినిమా, ఇది ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఇందులో జీవితం ఉంది. తెలంగాణ మట్టి వాసనని తట్టి లేపే శక్తి ఈ సినిమాకు ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కథ నేను విన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను. టీజర్ చూస్తుంటే కథలో ఉన్నటువంటి ఇంటెన్స్ని, కథలో ఉన్నటువంటి ఫిలాసఫికల్ బేస్ని ప్రాపర్గా డిపెక్ట్ చేస్తున్నారు సినిమాలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ సతీష్, ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్, ఎంకరేజ్ చేస్తున్నందుకు. శ్రీదేవి అండ్ రోషన్, శివాజీ అన్న, అక్క అండ్ మోహన్ భగవత్, గీతా భగత్ సారీ, మోహన్ భగత్, చేతన్ భగత్, అందరికి కూడా మై విషెస్ చెప్తున్నాను. అండ్ ఇందాక మనోడు మాట్లాడుతూ తెలంగాణ సినిమా అన్నాడు. ఇది తెలంగాణ సినిమా అని అట్లా ప్రొపగండా చేయకుండా తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా అని ప్రొపగండా చేయండి, వర్కౌట్ అవుతుంది. లేదంటే అక్కడి నుంచి పైసలు రావు నీకు. థ్యాంక్ యూ వేణుగారు, థ్యాంక్ యూ సో మచ్. శివ నిర్వాణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ శివ గారు. అందరికీ హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఏంటంటే ఇప్పుడు నాకు ఒకసారి నిన్ను కోరి రిలీజ్ డేట్ గుర్తొచ్చింది ఈరోజు. దానికి కారణాలు రెండు. ఒకటి నాన్నగారి బర్త్డే కూడా ఈరోజు ఆల్రెడీ విష్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ చెప్పాలండి, నేను ఒక 12 years 11 years అసిస్టెంట్ డైరెక్టర్గా స్ట్రగుల్ తర్వాత ఏదో ఒక సినిమాతో డైరెక్టర్ అయ్యేవాడినేమో. కానీ ఒక నాన్నగారు లాంటి ఒక అద్భుతమైన నటుడిని నాకు ఇచ్చి, అతను కథ చెప్పే అవకాశాన్ని ఇచ్చి, ఆ ప్రాజెక్ట్ని సెట్ చేసి నన్ను దర్శకుని చేసిన మా కోన గారు, మై గాడ్ ఫాదర్. రండి సార్. అంటే మీకు ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, సినిమాలు చూస్తున్న వాళ్ళకి కోన గారు స్వర్ణయుగం గురించి తెలియకపోవచ్చు. ఒక 20 సంవత్సరాలు స్టార్ రైటర్గా, ఒక ఎక్స్ట్రానరీ కామెడీ టైమింగ్తో ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లుగాను డైరెక్టర్లుగాను చేశారు. ఎంతోమంది అసిస్టెంట్ రైటర్లను డైరెక్టర్లుగా మార్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరి భవిష్యత్తులోని కోన గారి ఇంక్ ఉంది, కోన గారి పెన్ ఉంది, కోన గారి ప్రోత్సాహం ఉంది. అలాంటి మా కోన గారు స్ట్రైట్గా ప్రొడక్షన్ చేస్తూ ఈ సినిమాని, వాళ్ళ అమ్మాయిలు కూడా కో ప్రొడ్యూసర్లుగా ఎవరిస్తూ కావ్య కానీ శ్రావ్య కానీ మా కోన గారు అందరూ కలిసి సినిమాలో సంపాదించింది సినిమా మీదే పెట్టాలి, ఇంకా ఒక కొత్త డైరెక్టర్లని, కొత్త హీరోల్ని, అమ్మాయిల్ని, అందరినీ యాక్టర్స్ని చేయాలి అని ఒక సంకల్పంతో అలాంటి వాళ్ళు ఎంతోమంది, ఇందాక సతీష్ మాట్లాడినప్పుడు కూడా నాకు నేనే గుర్తొచ్చాను. సో ఈ ప్రయత్నం మా కోన గారికి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రయత్నం అండి. ఆయన ఇంకా ఇంకొంతమంది ఆర్టిస్టులు, ఇంకొంతమంది డైరెక్టర్లని ఫ్యూచర్లో ఇంట్రడ్యూస్ చేసే గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వాలండి ఆయనకి, ప్రేక్షకులుగా మనందరం ఇవ్వాలి. కోన గారు ఈ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్గా మీరు ఎంత ప్యాషన్ పెట్టి, డబ్బు పెట్టి, బ్లడ్ పెట్టి సినిమా చేశారనేది మీ కష్టం అంతా నాకు తెలుసు. బయటకు నవ్వుతున్న లోపలంతా ఈ సినిమా కోసం ఆ వెయిటింగ్ ఇదంతా. March 13th ఈ సినిమా రిలీజ్ అయితే మీ శిష్యులు మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం సార్, మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ కాంబినేషన్ అని కాదు, రోషన్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా కొద్ది మందిలోనే ఒక చిన్న 30 సెకండ్ల ఫుటేజ్ చూసినా కూడా
కెమెరా అంటే ఒక భయం లేకుండా ఇప్పుడు ఈవెన్ మాట్లాడే స్పీచ్ కూడా చూసిన తర్వాత సెకండ్ సినిమాకి ఇలా ఉన్నాడంటే డెఫినెట్లీ లాంగ్ వే టు గో, చాలా దూరం వెళ్తాడు రోషన్ అనిపిస్తుంది. అలాగే శ్రీదేవి చాలా ప్లెజెంట్గా ఉంది ఆ కోర్టులో కానీ ఈ సినిమాలో కానీ, చాలా ఎనర్జిటిక్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. సో సచ్ ఏ కాన్ఫిడెంట్ పెయిర్. డెఫినెట్గా ఈ సినిమా ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు మనకు కొన్ని సినిమాలు వస్తాయి కాలేజ్ బంకులు కొట్టి గ్రూపులతో వెళ్ళడానికి, సరదాగా దోస్తులందరినీ వేసుకుని వెళ్ళడానికి అప్పుడప్పుడు ఛాన్స్ వస్తూ ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత ఓ 10-12 మంది బంచులుగా థియేటర్కి వెళ్ళి గోల్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు అనిపించింది. కాకపోతే ఎక్కడో చిన్న ఎమోషన్ ఏదో గట్టిగా ఉంది, దాచారు కోన గారు. మేబీ ట్రైలర్కి వేస్తారా సార్? అది చిన్న బిట్ తర్వాత వేస్తారనుకుంటా. సో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎమోషనల్ టేల్ లాగా ఉండబోతుందని అర్థమవుతుంది. అలాగే ముందుగా డెప్యూటీ డైరెక్టర్, అలాగే ఇంకొక డైరెక్టర్ కాబట్టి, ఒక డైరెక్టర్కి ఫిల్మ్ రిలీజ్ అంటే ఆల్మోస్ట్ ఒక బేబీ, ఒక మదర్ బేబీకి జన్మనిచ్చినట్టే. సో అతనికి కూడా ఆల్ ది బెస్ట్, సతీష్కి కూడా ఆల్ ది బెస్ట్. చాలా తక్కువ మాట్లాడారంటే చాలా ఎక్కువ బాగా చేసి ఉంటారు సినిమాలోని. అండ్ వన్ మోర్ థింగ్, విజయబుల్గా నేను మ్యూజిక్, నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, బేబీ సినిమా తీసిన మ్యూజిక్ ఇచ్చిన విజయబుల్గా నాకు చాలా ఇష్టమైన కంపోజర్ కోర్టు కూడా. సో ఈరోజు ఆయన రాలేదేమో కానీ డెఫినెట్గా స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఇంకా థియేటర్లో ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, అలాగే ఇంకా వాట్ ఎవర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ అందరికీ, ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ మార్చి 13 ఒక సక్సెస్ఫుల్ సూపర్ బ్లాక్ బస్టర్ అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా తోటి డైరెక్టర్స్ వేణు కానీ, మా నందు కానీ, మా బంగారం ఇది ఇక్కడ మా తమనవయ్య కానీ, అందరినీ కలిసి శివాజీ గారిని కానీ అందరినీ కలిసి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ నౌ నందిని రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. చెప్తా, ఇంకేమైనా చెప్పాలా? సో డైరెక్టర్ గారు చాలా తక్కువ మాట్లాడారు, కానీ 13th ఐ థింక్ ఈజ్ గోయింగ్ టు బి అ మెమరబుల్ డే ఫర్ యూ. అండ్ డెఫినెట్గా ఆ రోజు మాట్లాడండి మీరు. నాకు అర్థమైంది మీరు ఆ రోజు మాట్లాడతామని వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది మీ ఫిల్మ్కి. టీజర్ చాలా బాగుంది, చాలా లైవ్లీగా ఉన్నారు రోషన్ అండ్ శ్రీదేవి. కొంతమంది ఆర్టిస్ట్కే ఆడియన్స్ తోటి అంత బాగా కనెక్ట్ అయ్యే వరం ఉంటుంది. అది యాక్టింగ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ ప్రెజెన్స్, అది చెప్పలేము, అది మ్యాజిక్ అంతే. అందుకే అది సినిమా అంటారు. సో వీళ్ళిద్దరూ విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్కి, మన వాళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు నాని, ఇలాంటి యంగ్ టాలెంట్ని లాంచ్ చేసి వాళ్ళకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ హ్యాపీ బర్త్డే టు నాని ఆల్సో టుడే. అండ్ సో మెనీ డైరెక్టర్స్, నాని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ ఇక్కడ ఉండటం నిజంగా ఒక కోఇన్సిడెన్స్. అండ్ మా కోనన్న అన్న, యూ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. నాకు గత 15-20 ఏళ్ళ నుంచి పరిచయం కొనన్నా. అండ్ ఎప్పుడు ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా అసలు ఏ నిర్మమాటంగా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్. అండ్ అందుకే ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాకి మంచి జరగాలని కోరుకుంటాను, ఎందుకంటే ఆ సినిమా ఆడితే ఆయన ఇంకో నలుగురిని లాంచ్ చేస్తారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ అవును కదా, దట్స్ వాట్. సో అండ్ విజయ్ బుల్గానన్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ వాళ్ళ లక్కీ మ్యాస్కాట్ శివాజీ కూడా ఉన్నాడు ఇక్కడ. సో డెఫినెట్లీ సినిమా నిజంగా చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. ఏదో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మనం ఏదో ఫార్మాలిటీకి చెప్పాల్సి వస్తుంది. నిజంగా ఎంజాయ్ చేశాను. సో లుక్స్ వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మంగపతి గారికి, మన శివాజీ గారికి ఇచ్చేద్దాం. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మనం కేఎఫ్సి సెంటర్కి వెళ్ళి మంచి చికెన్ బకెట్ తీసుకొని వెళ్ళి కూర్చుంటే ఎట్లా ఉంటుందో, వేడిగా తింటా ఆ మజాని ఎంజాయ్ చేస్తా, అలా ఉంటుంది ఈ కేఎఫ్సి నుంచి వచ్చే సినిమా. ఇదైతే పక్క. అక్కడ చూడండి, ఆయన అసలు పెట్టారు కోనా ఫిలిం కార్పొరేషన్, కేఎఫ్సి. ఏ మాత్రం ఆ బ్రాండ్కి తగ్గదు. ఇది చాలా మంచి లవ్ స్టోరీ అండి. ఇది నాకు కథ తెలుసు. మనల్ని ఒక పాత్రకి అడిగారు, ఏ పాత్ర అయి ఉండొచ్చు, రొటీన్గా ఉంటుందని నేను మా వాడితో అన్నా, వద్దురా ఇది దీంట్లో కాదులే, మనం వేరే దాంట్లో చేద్దాం. పైగా
మా శ్రీదేవి తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో ఏం ఎక్స్ప్రెషన్స్. నేను నా కోర్టు సినిమా చేసేంత వరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది, బాగుంది, తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. ఆ సినిమా అయిపోయినాక 6 నెలలకి తనకు ఒక రీల్ పెట్టానమాట శ్రీదేవికి. ఏటమ్మా ఇదే అని అన్నా. అస్సలు బాబోయ్, ఇందాక అదే చెప్తున్నాను. అందుకు ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే చాలా చాలా మైన్యూట్గా ఉంటాయి తన రీల్స్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. అలాగే రోహన్ ఏదోట్లే అబ్బా, నా ఇష్టం వచ్చిందంట మంగపతి ఇక్కడ. నాకు అది కన్ఫ్యూజు. మాకేమో 90s రోహన్ గాడు ఉన్నాడు, ఈడ రోషన్ గాడు, ఎక్కడ తెచ్చేది నేను. సరే వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్, బ్రహ్మాండంగా వరుసన మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్సుల గురించి మీకు చెప్పేదే ఉంది, అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను, చాలా బాగా చేశాడని చెప్పారు. సో కోన గారి ఆ గొడుగు కింద వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా కోన గారి ఫోటో వాళ్ళ జీవితకాలం పెట్టుకోవాలి, కొత్త డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఎవరికి తెలీదు, ఈవెన్ మన శివగారికి కూడా తెలీదు. కోన గారు ప్రొడ్యూసర్గా చేసిన సినిమాకి ఆ సినిమాకి చేసిన ట్రైలర్కి నేను అసిస్టెంట్ అనమాట అక్కడ ఆ స్టూడియోలో, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, రాజ్భవన్ రోడ్లో. తోకలేని పెట్ట, ఇది ఆయన ప్రొడ్యూసరు, నేను అప్పుడు ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఆ సినిమాకి ఒక సీనియర్ ఎడిటర్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఆ టైంలో నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. అక్కడ పరిచయం నాకు, అక్కడ తెలుసు, నేను పరిచయం లేదు ఆయనకి, ఆయన నాకు తెలుసు. కోన గారు ఏదైనా టైం రావాలి. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకంటే అసలు ఆయన రాసిన కామెడీ స్క్రిప్ట్లు ఎవ్వరు రాయాల. ఈవీవి గారి తర్వాత అంత స్థాయిలో కోన గారు ఆయన స్క్రిప్ట్లు అంత అద్భుతం. కానీ ఎప్పుడు బాధపడేవాడిని, ఎందుకు రావు మనకి వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకు క్యారెక్టర్లు రావు అని ఫీల్ అయ్యేవాడిని నేను. ఏదైనా టైం రావాలి రబ్బాయి, దేనికైనా లైఫ్లో దేనికైనా టైం రావాలి. టైం వచ్చినప్పుడు అన్నీ అవే సెట్ అవుతాయి, కాకపోతే అప్పుడు మనం రెడీగా ఉండాలి. సో ఈ సినిమా రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతూ ఉంది. సేమ్ కోర్టు డేట్ అందరూ 14 కదా అంటారు, 13 ప్రీమియర్ వచ్చాం, ఆ రోజే హిట్ టాక్ వచ్చింది. ఇది కూడా అంతే, మార్చి 13 సూపర్ హిట్ అవుతుంది. మీ అందరు దీన్ని ఆదరిస్తారు. అలాగే అస్సలు తను టచ్ చేస్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. తమన్ గారు నాకు చాలా 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 సంవత్సరాల క్రితం తను కష్టపడే రోజుల దగ్గర నుంచి నాకు తెలుసు. నందమూరి తమన్ కావచ్చు, కొణిదెల తమన్ కావచ్చు, తెలుగోళ్ళ తమన్, అది చాలా బాగుంది కదా. జై తమన్. సో అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోన గారు పిలిచినందుకు. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అందరికి కూడా థ్యాంక్స్. కలుద్దాం, తొందరలో కలుద్దాం. థ్యాంక్ యూ. సో మీ ట్రిపుల్ఎస్ కూడా ఫస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. సాంప్రదాయ నిజుబినికి కూడా థ్యాంక్ యూ. అంతే, అంటే మైక్ తీసుకుంటూ చెప్తున్నాను అనమాట నేను దానికి. ఆల్ ది బెస్ట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ స్టార్ రైటర్, అమేజింగ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు. హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే మీకు సినిమా ఏమాత్రం బాగున్నా, ఎంత బాగుంటే దాని ఆకాశం అంతా ఎత్తు పెంచుతారు. ఇలాగ ఈ మధ్యన రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు దానికి ఎగ్జాంపుల్స్. అలాగే నేను నా లైఫ్లో, నా కెరియర్లో నేను బాగా ప్రేమించే వ్యక్తులు, నన్ను బాగా ప్రేమించే వ్యక్తులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళందరూ ఇంక్లూడింగ్ మా తమ్ముడు తమన్, నేను తమ్ముడు తమన్ అంటుంటా. వీళ్ళందరినీ నేను, ఎందుకంటే ఫస్ట్ మా సినిమాకు సంబంధించిన టాకీ ఫన్ పార్ట్ వాట్ ఎవర్ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. నేను ఇష్టపడే, నన్ను ప్రేమించే వాళ్ళ మధ్య జరగాలని నేను వీళ్ళు ఏరి కోరి పిలుచుకున్నా. అలాగే ప్రతి సినిమాకి ఏదో ఒక సినిమా ఉంటుందన్నమాట, ఒక లీడ్. ఈరోజు ఈ సినిమా జరగడానికి కారణం నిన్ను కోరి అనే ఒక సినిమా. శివ అనే ఒక డైరెక్టరు
ఒక మీనింగ్ఫుల్ ఒక ఒక గుండెలోంచి వచ్చిన ఒక లవ్ స్టోరీకి ఎంత వాల్యూ ఉంటుంది అన్నది దాని యొక్క ఆ సక్సెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, జీవితాంతం ఒక మెమరీలాగా ఒక మంచి జ్ఞాపకంలాగా అతను నాకు ఇచ్చాడు. ఆ సినిమా అది రావడం వల్లే ఈరోజు బ్యాండ్వాళ అన్న సినిమా వచ్చింది. దాని వాల్యూ ఏంటో నాకు అర్థమైంది, దాని టేస్ట్ నాకు అర్థమైంది. నాకు బాగా గుర్తు, నాకు ఒక ఫ్రెండ్ తను రికమెండ్ చేసినప్పుడు తన నెంబర్ ఇచ్చాడు. ఒక మంచి స్టోరీ ఉంది శివ దగ్గర అని. నేను శివకి ఫోన్ చేస్తే తను అప్పటికి ట్రైన్లో ఉన్నాడు వైజాగ్ వెళ్తున్నాడు. నేను కోన వెంకట్ని మాట్లాడుతున్నాను, నీ దగ్గర స్టోరీ ఉందని అట్లాంటా నుంచి నీ ఫ్రెండ్ ఇచ్చాడు నెంబరు. అంటే వచ్చేయమంటారు సార్ అన్నాడు. అంటే చైన్ లాగి దూకేసేలా ఉన్నాడు. వద్దు నువ్వు వచ్చినా కూడా కలవను నేను, నువ్వు ఎందుకు వెళ్తున్నావో పండక్కి ఆ పని చూసుకొని రా, అప్పుడు కలుస్తా నేను. లేదు సార్ వచ్చేస్తా సార్ అంటున్నాడు. అంటే అంత ఆకలి మీద ఉన్నాడు. తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తను రాసుకున్న కథ ద్వారా అని ప్రపంచానికి చెప్పాలన్న ఒక ఆకలి మీద ఎంతోమంది ఉంటారు. అందరూ మనకు తగలరు. ఎక్కడో ఒకడు ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు, నాలాంటి వాళ్ళని ఎంచుకుంటాడు. నీ ద్వారానే నీకు బాధ్యత ఇస్తున్నాను, ఒక మంచి డైరెక్టర్స్ని, మంచి దానివల్ల 100 కుటుంబాలు బాగుపడతాయి అని నన్ను ఆ దేవుడు ఎంచుకున్నట్టు ఫీల్ అవుతా. అలాగా తను నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీస్లోనే ఒక రూమ్ని బెడ్రూమ్ కింద మార్చేశా. అక్కడే ఉండి 3 నెలలు. ఆ తర్వాత వెళ్ళి నానికి చెప్తే నిన్ను కోరయింది. అది ఒక మెమరబుల్ ఫిలిం నాని ఫిల్మోగ్రఫీలో. ఈరోజు తన బర్త్డే కాబట్టి ముందు నేను ఆ సినిమా గురించి చెప్పాలనుకుని చెప్తున్నాను. అలాగే ఆ రోజు ఎలాగైతే తను నా ఆఫీస్లోకి వచ్చి తను చెప్పినప్పుడు ఆ జెన్యూనిటీ, తను నోటితో చెప్పట్లేదు, తన గుండెతో చెప్పాడు నాకు. తన గుండెతోటి లోతుల్లోంచి అతను చెప్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇంత అద్భుతంగా ఏంటో ఒక ఇంతమంది మన మధ్యన ఉంటారు, ఎంతో కొద్ది మంది మీద ఆ ఫోకస్ లైట్ పడుతుంటుంది. ఆ ఫోకస్ లైట్ ఆగినప్పుడు మనకి వాడి వాల్యూ తెలుస్తుంటుంది, లేకపోతే తిరుగుతూ ఉంటుంది. అది అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు శివ. సో నేను అదే అనుకున్నాను, సతీష్, అటు శివ ఇటు సతీష్. అలాగే ఒక ల్యాప్టాప్ వేసుకొచ్చి ఓపెన్ చేసి సాంగ్స్ పెట్టాడు, ఇది పెట్టాడు, నుంచున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. నాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇంకొక శివని చూసినట్టే ఉంది నాకు. అండ్ అదే హార్ట్ తోటి, అదే గుండెతోటి మళ్ళీ నాకు కథ చెప్పాడు. అదే బ్యాండ్ మేళం. అది చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఎందుకంటే ఇది ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఒక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక ఇద్దరు బావమర్దల ట్రావెలే ఈ లవ్ స్టోరీ. అన్ని లవ్ స్టోరీలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. వీళ్ళ లవ్ స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా కొత్తది. అది మీకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. లాస్ట్ 20-30 మినిట్స్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇంత చిన్న పిల్లలు, నేను అనుకున్నాను ఈ కథ ప్రపంచంలో ప్రతి తెలుగువాడు చూడాలి అంటే అందరికీ తెలిసిన వాడి ద్వారా చెప్పాలి కదా. అందుకని నేను వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవడం జరిగింది, రోషన్ అండ్ శ్రీదేవిని. ఐ నీడ్ బెస్ట్ యాక్టర్స్, ఆ ఏజ్ గ్రూప్ సూట్ అవ్వాలి, ప్లస్ ఆ పెర్ఫార్మెన్స్, ఆ క్యాలిబర్ ఉండాలి, వాళ్ళకి నవ్వించాలి, ఏడిపించాలి, అన్ని రకాల ఇది చేయాలంటే ఆ క్యాలిబర్ నేను వీళ్ళిద్దరిలో చూశాను. అండ్ థ్యాంక్స్ టు నాని అగైన్, వీళ్ళిద్దరిని పరిచయం చేయడం వల్ల, వీళ్ళు ప్రపంచానికి పరిచయం అవ్వడం వల్ల నేను చాలా కాన్ఫిడెంట్గా, నేను ఎన్నో దాంట్లో చెప్పాను. చాలామంది అన్నారు నాని అంత గొప్ప యాక్టర్ అవుతాడు అని. చాలామంది కొంతమంది హట్ అయ్యారు. నాకు అర్థం కాలేదు, నానితో కంపేర్ చేస్తారేంటని. మనం మన లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంటాం, ఫలానా అంత గొప్పోడు అవ్వాలి, నువ్వు ఇంత గొప్పోడు అవ్వాలని అంటుంటారు పేరెంట్స్. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప క్రికెటర్ అవ్వాలని. అంతేగాని సచిన్ని తొక్కేమని కాదు అర్థం దానికి. సో ప్రతి వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఉండాలి ఆ లైఫ్లో. నాకు తెలిసి తన పెర్ఫార్మెన్స్ చూసి తను పెట్టుకున్న బెంచ్ మార్కే నాని అనుకుంటున్నాను నేను. సో అందుకని లైక్ ఇట్స్ నాట్ ఎ కంపారిజన్.
అది ఒక గోల్ అంటే ఇక దానికి మించి లేదని అర్థం. అంతకన్నా గొప్ప పొగడత ఇంకోటి లేదు. అలాగే మొన్న ఓ టీజర్ రిలీజ్ అయ్యి మేము చిన్న స్పెషల్ గ్లిమ్స్ వదిలాము. తమన్ నువ్వు చూసావు అది? అందులో ఏంటంటే తను మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్స్ కన్నా చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు బెటర్ అని స్నేహితుడికి తాళి కట్టేస్తాడు హీరో. అది చూసి కొంతమంది కనెక్ట్ అయ్యారు సెక్షన్. సార్ మీరు మమ్మల్ని కూడా గుర్తించారు, గే లవ్ స్టోరీ చెప్తున్నారు అని. అరే నీకు ఎలా అర్థమైంది ఏంట్రా, ఇది గే లవ్ స్టోరీ కాదురా అంటే ఇప్పుడు తాళి కట్టాడని ఆ నెక్స్ట్ డే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తాడు లోపల రూమ్లోకి అని మీరు ఏదేదో ఊహించుకున్న కాదు. అది ఓన్లీ ఒక సింబాలిక్ జెస్చర్. అంటే మన చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు మనకి మధ్యలో వెళ్ళిపోయి మనల్ని ముంచి వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా మనకి ఫ్రెండ్సే బెటరు అని చెప్పడం అన్నది దాని ఉద్దేశం. సో కాబట్టి బ్యాండ్ మేళం డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ అంటే వీళ్ళు చాలా ఓ లేత టెండర్ లవ్ స్టోరీ ఇది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది సాయి కుమార్ గారి గురించి. నేను ఫస్ట్ కట్ చెప్పించింది ఆయనకే. ఆయన చెప్పిస్తే నేను సతీష్ని పంపించే ఇంటికి పంపిస్తే ఆయన స్టోరీ విన్నాయి. ఆయన నాకు ఫోన్ చేశాడు, నీ దగ్గరికే ఎలా వస్తాయి కోన ఇలాంటి కథలు అని. నిన్ను ఎత్తుక్కుంటూ ఎలా వస్తాయి, లేకపోతే నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్తావా అవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయని. నేను చెప్పాను కదా, ఇది డిజైన్ ఆఫ్ గాడ్. ఆయన నన్ను ఎంచుకుంటున్నాడు, నువ్వు ఇలాంటి కథలు పాప వీళ్ళని తీసుకురా బయటికి, వీళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయని. అలాగే తర్వాత చెప్పించిన వ్యక్తి చంద్రబోస్. ఇప్పుడు మీరు విన్న ఆ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క అని. సో ఆ సాంగ్ అలాంటివి 3 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశాడు. అలాగే కాసర్ల శ్యాము. ఇలా ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలి మన సతీష్కి అని నేను చేయగలిగినంత సపోర్టు నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటర్గా, స్క్రీన్ ప్లే సైడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఇచ్చి రేపొద్దున ఈ 13th నాడు మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగానే అనుకోకుండా అదే రోజు అవ్వడం అన్నది కోర్టు, అది కూడా లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మళ్ళీ అదే సక్సెస్ మీరు మళ్ళీ నా కోసం కాదు, మళ్ళీ ఈ యంగ్ టాలెంట్ కోసం, మళ్ళీ సతీష్ కోసం, అటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి కథల్ని మీకు పరిచయం చేసే నాకు ఆ శక్తిని ఆ సక్సెస్ ఇస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ 100% దీని గురించి నెక్స్ట్ 10 years మాట్లాడుకుంటారు బ్యాండ్ మేళం గురించి అనే నమ్మకంతో మీరందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నువ్వు రావడం వల్ల ఇది చూసావా, ఇక్కడ కొంతమంది కొణిదలు అంటున్నారు, కొంతమంది నందమూరి అంటున్నారు, కానీ దీని మాత్రం నాకు ఎప్పటికీ తమ్ముడు తమ్మనే. థ్యాంక్ యూ కోన గారు. మీరు రాసిన సినిమాలు చూసాము, మీరు ప్రొడ్యూసర్గా తీసిన సినిమాలు చూసాము, ఈ సినిమాలో మీరు చేసిన డ్యాన్స్ని కూడా చూసాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోషన్స్లో. అండ్ 13th లైక్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సార్ వస్తారు అన్న, రాములో అన్న, భీమ్లా నాయక్ అన్న, ఓజీ అన్న, జై బాలయ్య అన్న, బీట్ ఏదైనా రూట్ మాత్రం ఇటే అన్నమాట. సో సూపర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇలా సరే ఇలా ఫంక్షన్స్ రావడానికి హై వస్తుంది, సరే వెళ్దాం సాయంత్రం 4:30కి అని ఉన్నంత బాగా హై వస్తుంది, ఫంక్షన్కి వెళ్దాం. బట్ వచ్చి స్టేజ్ ఎక్కిన వెంటనే అలాగా లోపల చాలా నదులు స్టార్ట్ అవుతాయి, చెమటలు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అది శివాజీ గారు లాంటి లెజెండ్స్ అంతా ఉంటూ ఎలా ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. బట్ వెరీ నైస్ స్టేజ్. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా కోనా గారే, లైఫ్లో కూడా.
సో ఇట్స్ కోన గారు ఇస్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. పెద్ద పెద్ద సినిమాలు స్టార్ట్ అయ్యే ముందర లైక్ కిక్, దూకుడు, బృందావనం ఇలా అన్నీ స్టార్ట్ అయ్యే ముందర దాదాపు ఒక 50-60 డెమోస్ అన్నీ కోన గారికి చేసి పంపించడం జరిగింది. అది చాలా సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, చింతకాయల రవి అలాంటి సినిమాలన్నీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. అంటే నన్ను కంపోజర్గా అనౌన్స్ చేద్దామని చెప్పి చాలా సినిమాలు ఇట్ వెంట్ బ్యాక్. అలా ఒక 8-9 ఫిల్మ్స్ ఉన్నాయి లిస్ట్లో. సో ఆ టైంలో అంతా కోన గారు వాజ్ రియలీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ దూకుడు నాకు రావాల్సిన మెయిన్ రీజన్ కోన గారు. హీ గేవ్ దట్. సో ఆ దూకుడే ఇంకా ఆగకుండా నడుస్తోంది. సో ఈ హ్యాండ్లో గోల్డ్ ఉండేది ఇంపార్టెంట్ కాదు, ఈ హ్యాండే గోల్డెన్ హ్యాండ్. సో శివ చెప్పినట్టు చాలామంది ఈరోజు కోన గారు వల్ల దే గాట్ సో మచ్ ఆఫ్ లైఫ్ అన్నమాట టాలీవుడ్లో. రే ఉండరా, ఇస్తాను రండి తీసుకో. ఎంత ఎమోషనల్గా, ఎప్పుడో ఎమోషనల్గా మాట్లాడతా, అప్పుడు కూడా మీరు ఇలా చేస్తే వెళ్ళారా రే అని చెప్పు. సో సరే ఓకే ఓకే దాన్ని. సో కోన గారు అదనమాట. సో సచ్ అ వెరీ స్పెషల్ పర్సన్. సో ఆయన ఐ వాజ్ వెరీ పర్టికులర్. అంటే చాలా సినిమాలు చేశారు దీని ముందు, బట్ ఈ సినిమాకి వాజ్ వెరీ పర్టికులర్. లైక్ తమన్ నువ్వు రావాలి, చేయాలి. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టీజర్ లాంచ్ చేసినప్పుడు కూడా వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఈరోజు ఇక్కడ రావడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ కోన గారికి ఆ గట్ ఫీలింగ్ అనేది చాలా రేర్గా వస్తుంది. అది ఆయన చెప్తే జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆయన చెప్తే చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుంటాం. సో ఐ థింక్ ఈ సినిమా డెఫినెట్గా March 13 ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫిలిం, బ్యూటిఫుల్ సక్సెస్. అంటే కొంచెం అది కోన KGCని పెట్టుకోండి, కోన గోల్డ్ కంపెనీ, అలా కోన వెరీ గోల్డ్ హ్యూమన్ అతను. సో వెరీ 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 హ్యాపీ టు బీ ఈ స్టేజ్లో ఉండి, చాలా సంతోషంగా హ్యాపీగా వచ్చాను ఈ స్టేజ్కి. వీళ్ళిద్దరు పేర్ చూస్తుంటే నాకు తరుణ్ రిచా వాళ్ళ ఆ టైంలో గుర్తొస్తున్నారు, నువ్వే కావాలి ఆ టైంలో. బికాస్ న్యూ పేర్స్ వచ్చేటప్పుడు లేదు, హోల్ సెగ్మెంట్స్ మారుతాయి, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త స్టోరీలు మొదలెడతాయి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వస్తారు, ద హోల్ టాలెంట్ ఫార్మ్స్ న్యూ. సో అలా దిస్ టూ పీర్ వీళ్ళిద్దరు పేర్లు వీళ్ళకి జరగాల్సినంత మంచి స్క్రిప్ట్స్, మంచి సాంగ్స్, మంచి హుక్ స్టెప్. ఆ కోర్ట్ లాంటి సినిమాలో ఒక బ్యూటిఫుల్ హుక్ స్టెప్ ఆడారు. నిజంగా చెప్పాను, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది వాళ్ళిద్దరిని చూడడం. మీ ఇద్దరు కెమిస్ట్రీ ఇలానే ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి, అంటే గొడవలు రాకుండా చూసుకోండి అంటున్నా. అలా కొట్టుకోవద్దండి లైఫ్లో. బికాస్ డెఫినెట్గా యూ బోత్ విల్ గో లాంగ్ వే. అరే ఎలా అనుకోకుండా, నేను చదువుకునే లేదు, నేను 5th స్టాండర్డ్ ఫెయిల్, నాకు జువాలజీ రాదు, ఏం రాదు. అండ్ విజయ్ బుల్గానన్ నా ఇన్స్టాగ్రామ్ డిఎంలో రెగ్యులర్గా నేను టచ్లో ఉండే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అతను ఏం రిలీజ్ చేసినా ఐ ఫాలో హిమ్, ఐ టెల్ హిమ్ బాగా చేసావు బ్రో, సూపర్గా ఉంటాడు. కొంచెం కాకినాడలో ఉంటాడు, అదొకటే ఇబ్బంది. ఎలా అయినా అన్ని కొంచెం అక్కడి నుంచి ఇక్కడ రప్పించాను హైదరాబాద్కి. ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉన్నారు అని చెప్పారు. సో నేను విజయ్కి ఫోన్ చేసి చెప్పాను, ఇలా నీ ఫంక్షన్కి వెళ్తున్నాను బ్రో అని చెప్పాను. సచ్ అ వెరీ లవ్లీ హ్యూమన్ విజయ్ బల్గానన్, సచ్ అ మై ఫేవరెట్ కంపోజర్ టు. సో వెరీ వెరీ హ్యాపీ ఆయన ఈ సినిమాలో ఉండడం. ఒక్క నిమిషం ఫోన్ చూసుకుంటా, దిగితే కొన్ని పేర్లు చెప్పకపోతే రేపు ఫీల్ అయ్యి మరీ మెసేజ్లు పెడతారు. నీకు ఎవరు ఇచ్చారో తెలుసు, ఓకేనా? సో విజయ్, thank you Vijay for giving great music to this Telugu film industry, and Roshan and Sridevi, Shravya, Kavya, producers of this film, and Satish garu, thank you so much for giving this great film to us, and looking forward for March 13th andi ante. Thank you Shiva చూడడం చాలా సంతోషం. డైలాగా నేనా పాట అడిగితే ఓకే, డైలాగ్ ప్రశాంత్ ట్రోల్ అవ్వకుండా వెళ్దామంటే వినరు కదా. 11. Thank you Taman garu, thank you so much for coming and gracing the event once again. Thank you Siva Nirvana garu, thank you Venu Udugal garu and Sivaji garu, Nandini Reddy garu, ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. We have a Q&A session with media, with team. సో బట్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అతిథులకు మాత్రం ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము.
ఇంకా ఉంది ప్రోగ్రామ్. సో మరొకసారి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గారికి అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి గారికి, వేణు ఉడుగుల గారికి, శివ నిర్వాణ గారికి, యాక్టర్ శివాజీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఆయనకి ఇంకో ప్రెస్ మీట్ ఉంది, అయినా కూడా ఇక్కడికి వచ్చారు శివాజీ గారు. సో థ్యాంక్ యూ శివాజీ గారు, అండ్ థ్యాంక్ యూ అందరికీ, గెస్ట్లందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ ఫర్దర్. డైరెక్టర్ గారిని, హీరోయిన్ అండ్ కోన వెంకట్ గారు చైర్స్ తీసుకురండి. సూపర్ క్రేజీ, అసలు సూపర్ గ్రేస్ ఉంది. కాదు, వాళ్ళు సెట్ చేసే లోపు ఒక నిమిషం అసలు ఆగరా మీరు? ఒక నిమిషం. సో ఏది ఒక డైలాగ్ అది, నాన్న పెళ్లి చేసేయండి. ఫైనలీ రాము ఇస్ హియర్. కరెక్ట్గా స్టెప్ వేస్తున్నప్పుడు వైడ్ ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం మ్యూజిక్ మనం. వన్స్ మోర్ పాపం ఇప్పుడే రాగానే స్టేజ్ ఎక్కించి ఇమ్మీడియట్గా మేము రాము యు వాంట్ టు సే వన్ వర్డ్ లైక్ హలో అందరికీ, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. హలో 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 యాక్చువల్లీ చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది నేను రావడం. యాక్చువల్లీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ మూవీ సాంగ్ రిలీజ్ అయింది, నేను పాడిన దాంట్లో ది బిగ్గెస్ట్ హిట్. తిప్పుకుంటాన్నావు తిప్పుకుంటాన్నావు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత వైరల్ సెన్సేషన్ అయితే సాంగ్ అని. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కోన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు నా లైఫ్లో ఇప్పుడు థర్డ్ జర్నీ ఇది, అంటే లైక్ రాను బొంబాయికి రాను, బిగ్ బాస్ ఒకటి, ఇప్పుడు తిప్పుకుంటాను. నిజంగా లిటరలీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ బ్యాండ్ మేళం మూవీ చాలా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ కోర్ట్ మూవీతో వీళ్ళు ప్రూవ్ చేశారు ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాండ్ మేళం కూడా దానికి మించి హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను సార్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలీదు, బట్ నాకేమొచ్చు నాకేం తెలుసు అదే మాట్లాడతా. బ్యాండ్ మేళం నిజంగా లిటరలీ థియేటర్లో ఖచ్చితంగా బ్యాండ్ సౌండ్ ఎలా వస్తుందో అట్లా వస్తుంది ఖచ్చితంగా. నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే సార్ చూస్ చేసుకునే ఆ స్క్రిప్ట్స్ కానివ్వండి అండ్ డైలాగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ని కోనసారికి. దూకుడు మూవీ నుంచి గీతాంజలి కావచ్చు, తర్వాత బాద్షా కావచ్చు, మీరు అన్ని మూవీస్లలో ప్రతి ఒక్కటి సార్ మార్క్ ఉంటుంది. సో ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకోసం బెల్లం చుట్టూ ఈగ లెక్క 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 లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క 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 లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క. తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పుకుంటాన్నావు నన్నే నీ వెనక తిప్పేసుకుంటాన్నావు. సో ఇంత చక్కటి సాంగ్ రాసిన చంద్రబోస్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సాంగ్తో నేను లిటరలీ ఐ థింక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ Q&A సెషన్ ఇంకా స్టార్ట్ చేద్దాం. మనం చేసి తీసుకొస్తే ఈలోపు మన శ్రీదేవి ఒక డైలాగ్ చెప్పగానే అలా చేసి వస్తాయి. ఏది శ్రీదేవి ఒక్కసారి గో హెడ్. ఏదో పెళ్లి చేసామంటున్నావు కదా, ఒకసారి
డైలాగ్ నేను శ్రీదేవిని అడిగాను, నిన్ను కాదు బ్రో. యా, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఇంకా ఏజ్ రాలేదు, క్యూఎండీలో పార్టిసిపేట్ చేయండి ఫస్ట్ అయితే. సో చేసి తీసుకొని రండి. అసలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కోన గారు సాంగ్ బాగుందండి. టేజర్ కూడా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, మీరు కథ విన్నారు, చెప్పింది నచ్చిందన్నారు, బట్ ఈ పేరు కంటే ముందు ఆలోచన వేరే పేరు ఏమైనా చేశారా? వేరే ఆర్టిస్టులతో ఏమైనా అనుకున్నారా? ముందు నుంచి వీళ్ళే ఉన్నారు మీ దృష్టిలో? గుర్తించి అంటే నేను ఫస్ట్ స్టోరీ వినగానే ఫస్ట్ చెప్పిన డైలాగే, సతీష్ కథ చాలా బాగుంది, ఇది అందరికీ రీచ్ అవ్వాలంటే నోటెడ్ కొంచెం బాగా పరిచయం యాక్ట్రెస్ చేస్తే ఆ ఎమోషన్, ఫన్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ బాగుంటాయి. అలా ఉంటేనే కథ ఎక్కువ మంది, ఎందుకంటే ఇవాళ మనకు తెలుసు కదా సినిమా అన్నది దాని లైఫ్ ఫస్ట్ 3 days, గట్టిగా ఎక్స్ట్రాడినరీ అంటే 1 week. సో తక్కువ దాని లైఫ్ స్పాన్ ఉంటుంది సినిమాది. అంత తక్కువ టైంలో ఎక్కువ మంది చూడాలి అంటే నీ కథని, నీ ఎమోషన్ని, బాగా నోటెడ్ యాక్టర్స్ ప్లస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. మనకి పెర్ఫార్మెన్స్ కావాలి, వాళ్ళిద్దరు చేస్తే నేను సినిమా చేస్తాను చెప్పాను అంతే. సో ఇక ఎవరు చూడడం ఏమీ లేదు ఇంకా. ఓకే. వాళ్ళిద్దరి దగ్గరికి కథ పంపించా, వాళ్ళిద్దరు విన్నారు, ఎక్స్ట్రాడనరీ సార్ మేము చేస్తామని, అలా స్టార్ట్ అయింది అంతే. సతీష్ గారు, మీరు స్క్రిప్ట్తో వెళ్ళారు, స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు సజెషన్స్ ఏమైనా కోన గారు చెప్పారా? ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు స్క్రిప్ట్లో? సార్ నేను వెళ్ళినప్పుడే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళాను, కానీ నాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆయన గైడెన్స్ ఉంది సార్. ఓకే. టీజర్ చూసినప్పుడు ఓకే, బట్ అదే మన గ్లిమ్స్ చూసినప్పుడు ఓకే, బట్ టీజర్ చూసినప్పుడు కోన గారి స్టైల్ యాడ్ అయింది అనిపించింది. ఆ ఫన్ అంతా కోన సార్ లాగే నేను, అంటే ఆయన ఇన్స్పిరేషన్, చాలా బాగా కామెడీ రాస్తానని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా అందుకే కనెక్ట్ అయ్యాడు స్టోరీ చెప్పినప్పుడు అని బిలీవ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే సార్. రోషన్ సార్, ఇప్పుడు మీరు ఈ సినిమాతో పాటు ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ సినిమాకి ప్రమోషన్ కానీ లేకపోతే ఈ సినిమాకి జనాల్లో తీసుకెళ్ళడానికి ఎంత టైం కేటాయిస్తున్నారు? కోన గారికి డేట్స్ ఇస్తున్నారా లేదా మీరు? లేదు సార్, పూర్తిగా ప్రమోషన్స్కి కేటాయిస్తున్నాను సార్. బట్ ఏదైతే ఆ చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా ప్లేస్మెంట్స్ రివర్స్ అవ్వడం వల్ల జస్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది అంతే. ఇప్పుడే స్టేజ్ మీద మాట్లాడారు, ఆల్రెడీ షూటింగ్ నుంచి వచ్చాడు, హరిబరిగా ఉన్నాడని చెప్పేసి. అవునండి, షూటింగ్ నుండి అయితే వచ్చాను. యా. ఓకే. శ్రీదేవి గారు, మీ పరిస్థితి ఏంటండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేటాయిస్తున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే అండి, బ్యాండ్ మేడం. బ్యాండ్ మేళం. ఓకే. ఆల్ ది బెస్ట్. కోన గారు ఇక్కడ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక వాళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్ రిలీజ్ చేశారు. అవును. యాక్చువల్లీ సోషల్ మీడియాలో అంటే మీరు ఇందాక అన్నారు లేత ప్రేమ కదా, టీనేజ్ లవ్ స్టోరీ. అవును. సో ఇలాంటి లవ్ స్టోరీలో అలాంటి మాస్ నెంబర్ అవసరమా అనే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి ఓకే సోషల్ మీడియాలో. సో దాని మీద ఏం చెప్తారు? అంటే ఇది కమర్షియాలిటీ కోసం యాడ్ చేసిన సాంగ్ కాదే. మీకు చూస్తే సినిమా చూస్తే అదవుతుంది ఫ్లోలో. ఈ సినిమా బ్యాక్ డ్రాపే ఒక ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్. యాదగిరి అనే క్యారెక్టరు అందరూ చదువుతోనే పైకి రాలేరు, టాలెంట్ ఉన్నా కూడా పైకి రావచ్చు. చదువు రాని వాళ్ళందరూ పనికి రాని వాళ్ళ కింద కాదు లెక్క. నేను టాలెంట్తో నేను ప్రూవ్ చేసుకుంటా అని ఒక ఛాలెంజ్ తీసుకుని ఫోక్ సాంగ్ బ్యాక్ డ్రాప్లో తన ఫ్రెండ్స్ తోటి ఒక బ్యాండ్ పెట్టి ప్యూర్ ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకి. చాలా ఉంటాయి ఇందులో ఫోక్ సాంగ్స్, మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ కోసం ఒక వీడియో తయారు చేయాలి. దట్స్ ద ఫినాలే లాగా ఒక ఆడియో కంపెనీ. సో దానికోసం వాళ్ళు తయారు చేసుకున్న సాంగ్ ఇది. సో సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళందరూ కన్విన్స్ అవుతారంటారు సినిమా చూసి? 100% ఫ్లోలో మీకు ఎగ్జాక్ట్గా ఇట్ మీ అనిపిస్తుంది. ప్లేస్ అవుతుంది, ప్లేస్ యాస్టీస్గా కన్విన్సింగ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సతీష్ గారు, ఈ కథని కోన గారికి తీసుకెళ్ళక ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా? యాక్చువల్గా నన్ను కోన గారి దగ్గరికి తీసుకెళ్లారు బెక్కం వేణుగోపాల్ గారు, అంతే అండి. ఆయన తర్వాత డైరెక్ట్ ఈయన దగ్గరికి పంపించేశారు, అయిపోయింది. ఆయన కథ వినగానే చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటండి? ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోషన్, హాయ్ రోషన్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నువ్వు ఎలా చూస్ చేసుకుంటావు కథలు అన్నది
నీ ప్రతి సినిమాలో చూపిస్తున్నావు ఆడియన్స్కి నేను ఎంత బిలీవ్ చేస్తాను అని చెప్పి, అంటే వాళ్ళ లవ్కి నువ్వు తగ్గట్టే నీ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు. అయితే ఇందులో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉన్నావు కదా, సో కొత్తగా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయంటే ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నావు అంటూ అంతగా ఏం లేదు, బట్ నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు. పియానో మటుకు 2-3 సాంగ్స్ అంతే. సో అది నాకు చాలా ఈజీ అయింది కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కోన గారు సార్, ఇందాక చాలామంది డైరెక్టర్స్ వచ్చారు కదా, అవును, డైరెక్టర్స్ అవును. మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ వాళ్ళు మీ సినిమాల గురించి మాట్లాడుతుంటే అన్నీ మైండ్లో తిరుగుతున్నాయి. అండ్ తర్వాత మీరు ఇప్పుడు మాట అన్నారు, సినిమా స్పాన్ తగ్గిపోయింది, 3 రోజులు వారం రోజులకు వచ్చేసిందంటే ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తుపెట్టుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ మళ్ళీ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి తెలియదు కానీ అలాంటి ఒక సినిమా అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఏంటంటే ఇప్పుడు మీకు నేను డి తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఏం రాశారంటే నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా, ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారి, ఒక దాంట్లో ఇది. సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటికి రావా తప్పించి నీకేం రాదా, రాయలేవా? పండగ చేసుకో వాజ్ ఎ బిగ్ హిట్ కమర్షియల్లీ, ఓకే. బట్ అప్పటికే ఒక రొటీన్లోకి, ఒక టెంప్లెట్లోకి నేను సినిమా తీసుకెళ్ళిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాను ఆ టైప్లో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్టే, రొటీనే, నవ్వడం కూడా రొటీన్గా నవ్వేశారు, రొటీన్గా వచ్చే కలెక్షన్లు, రొటీన్గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్లో పొద్దునే నిద్ర లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీనేగా అది కూడా. అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హగ్ చేసుకుంటాం, రొటీనేగా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్గా చూడడం అది స్టార్ట్ చేస్తే నేను అప్పుడు దట్ ఈస్ వన్ ఓకే, సరే మనం కూడా వేరే కూడా చేయగలము, వేరే ఎమోషన్స్ డెప్త్ ఉన్న ఫిల్మ్స్ అని నిన్ను కోరి చూస్ చేయడం జరిగింది. ఐ థాట్ అది నాకు అది ఒక ఏమంటారు శీల పరీక్ష అనుకున్నా. సో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఈవెన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్. మళ్ళీ కంబ్యాక్ అంటే ఇప్పుడు ఉద్దేశం మళ్ళీ రెడీ, కింగ్, దూకుడు, అదుర్సు ఆ టైప్ అనా మీ ఉద్దేశం? ఏమో సార్, మీరు రొటీన్ అయిపోయినా పర్వాలేదు, మళ్ళీ ఆ కామెడీ ఇప్పుడు ఇందులో మీరు చూశారు, ఇందులో కామెడీ బాగానే ఉంది కదా. ఇప్పుడు అరే ఈ ప్రకృతి ఎట్లా సిగ్నల్ ఇస్తుందా అంటే ఇక్కడ ఫోన్ సిగ్నల్ చక్కగా రావట్లేదు, అది నేను ఆన్ ద స్పాట్ నాకు అనిపి సతీష్ ఇది పెడదాం, ఓకే సార్ అండి. అలాంటి ఎన్నో పంచెస్ ఉంటాయి. బట్ కథతో పాటు కామెడీ ఉండాలి అని ప్రజెంట్ జనరేషన్కి వీ కాంట్ సపరేట్ కామెడీ అండ్ స్టోరీ చేసి చూడలేము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ కంబ్యాక్ ఫిలిం మార్క్ విత్ సతీష్ హ్యాండ్ అని ఫీల్. సార్ మీరు ఈ పోస్టర్స్లో వేయలేదు కానీ టీజర్లో కనిపించింది క్రియేషన్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పి. అవును, అంటే ఏంటి ఖచ్చితంగా మీ రోల్ ఏంటో డిఫైన్ చేసి చెప్పండి. అంటే క్రియేషన్ అంటే ఇప్పుడు నేను దాని ఏమంటారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే సైడ్ చాలా సీన్స్లో కొన్ని డైలాగ్ టచెస్, అలాగే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద కాస్ట్యూమ్ దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షో రన్నర్ అనుకోండి, ఓటీటీలో షో రన్నర్ లాగా ప్రతిదీ ఐ టుక్ సమ్ డెసిషన్స్ బికాజ్ వీళ్ళకి ఫస్ట్ టైమర్, అందుకని ఎక్స్పీరియన్స్ అటు స్క్రీన్ ప్లే సైడ్, డైరెక్షన్ సైడ్, ఐఎమ్ సారీ రైటింగ్ సైడ్, డైలాగ్ సైడ్ అన్నిట్లో ఐ హ్యావ్ మై రోల్ ఇన్ ఇట్ ప్రామినెంట్లీ. అందుకని ఐ సెడ్ ఓకే క్రియేషన్. సో దిస్ హోల్ ప్రొడక్ట్ డే 1 నుంచి నేను లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఉండాలి స్టార్ట్ టు ఎండ్ అని. ఐ వాజ్ దేర్ టిల్ ది లాస్ట్ ఫ్రేమ్. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. సార్ కోనగారు నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్.
నెంబర్ 1 అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 డేస్ అయిపోయింది. సో ఇంకా 6 సాంగ్స్ ఉన్నాయి మాకు. ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా. ప్లస్ టీజర్ కూడా వదలాలి. తర్వాత ట్రైలర్ ఉంది. ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో వీ హెవ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఓహో ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో. అర్జెంట్ టీజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ ఉంటుంది అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసేటటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇంతట నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 ఇయర్స్కి ఒక్క సినిమా చేయగలను. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. KFC కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా స్టోరీ? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రాంగోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది KFC అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు 3 మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తాను? దాని గురించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పంటే అది చెప్తా. సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. కోనా గారు, రోషన్ కోనా గారి గురించి ఈ సినిమా చేశారా? కథ నచ్చి సినిమా చేశారా? సార్ కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకెంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, సార్ తెలుగులో కూడా కోర్టారు బాగా బిజీగా చేస్తున్నారు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? 2 అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోనా గారు, బొమ్మరిల్ ఫాదర్లో మీరే కనిపిస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఎక్కడ సార్? అవునా, ప్రొడ్యూసర్లు వాళ్ళిద్దరు అబ్రాడే. అబ్రాడ్ వాళ్ళిద్దరు అబ్రాడే. అంటే నేను యాక్చువల్గా నేను ఫర్ ఎ చేంజ్ వాళ్ళిద్దరు పేర్లు వేసి చేయాలనుకున్నంత ఏం లేదు, కొత్త ఇది. సో ప్రాబ్లీ తర్వాత మేబీ దిల్ టేక్ ఓవర్ ద బ్యానర్. బ్యాండ్ మేళం తెలంగాణ నేపథ్యంలో తీయడానికి కారణం ఏంటి అసలు? ఇది స్టోరీ కథ రాసుకుంది సతీష్ కాబట్టి, తను తెలంగాణ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఆ విలేజ్, ఆ వాతావరణం, ఆ నేటివిటీ, తందరు చెప్పాడు కదా మన వేణువుడుగల ఆ మట్టి, తెలంగాణ మట్టి
లోంచి పుట్టిన ఒక ఎమోషన్ కాబట్టి చేయడం జరిగింది. మీరు స్టోరీ అంటే డైలాగ్స్ ఏమన్నా రాయటం ఏమన్నా జరిగిందా? అదే కదా నా కాంట్రిబ్యూషన్ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు నేను అడిగేవాడిని. సతీష్ ఇది బాగుందా? వద్దులేండి సార్ అంటాడు అప్పుడప్పుడు. సర్లే ఓకే డన్. సతీష్ చాలా బాగుంది సార్, సరే పెట్టడం. నిర్మోహమాటంగా తనకి ఏం కావాలో నేను ఎన్ని చెప్పినా అంతవరకు తీసుకుంటాడు. తను వద్దంటే పక్కన పెట్టేస్తాం. అలాగా అన్ని దీంట్లోనూ ఒక మంచి కోఆర్డినేషన్తోనే చేసాం. మార్చి 13th రిలీజ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, మరి ఇది మొత్తం కూడా యూత్ టార్గెట్ పెట్టుకుని తీసిన సినిమా, మీకు ఏమైనా ఇబ్బంది కాదా? అంటే మరి మన ముందు కోర్టు ఉంది కదా, కోర్టు కూడా సేమ్ డేట్. సో అందుకే మరి అది ఆడిందిగా. ప్లస్ చాలామంది చాలామంది కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఐ థింక్ ఒక సెక్షన్ మేబీ ఉంటాయి, తెలియదు నాకు. బట్ ఫ్యామిలీస్కి ఈజ్ ఫైన్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ సెక్షన్స్ విచ్ కెన్. శ్రీదేవి ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, మరి మీరు చదువుతున్నారా ఓన్లీ సినిమా ప్రమోషన్స్ అయినా? సార్ ఇప్పుడు కోర్టు అప్పుడే ఆపేసాను సార్ నేను. ఇప్పుడు స్టడీ ఏం లేదు? లేదు సార్, డిస్టెన్స్లో చేస్తున్నాను. సో ఓకే. కెరీర్ ఎలా అనిపించింది కోర్టు నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే? చాలా బాగుంది సార్. అయ్యో ఖచ్చితంగా చాలా బాగుంది. కోనగారు బెల్లం చుట్టూ ఈగలక్క సాంగ్ సినిమాకి సంబంధించి రోషన్ తనని తాను నిరూపించుకోవడానికి చేశారని చెప్పారు. సో అదే విధంగా ముందుకొచ్చిన రామారావు గారిని అదే ఫ్లోలో తీసుకున్నారా, లేదా అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారా? 100% తెలంగాణ ఫోక్ సాంగ్ కదా బ్యాక్డ్రాప్. తిను తెలంగాణ ఫోక్ మ్యూజిక్ని నమ్ముకొని జీవితంలో పైకి వచ్చి తన లవ్ని గెలుచుకోవాలి అనుకునే ఒక గిరి క్యారెక్టర్ యాజ్ ఏ ఫోక్ సింగర్. కాబట్టి తెలంగాణలో బెస్ట్ ఫోక్ సింగర్ ఎవరు ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్లో ఉంది? రామారావు. కాబట్టి తను ఎంచుకోవడం జరిగింది. కోనగారు అక్కడ సార్ రీసెంట్గా వచ్చిన మూవీస్ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ కపుల్ ఫ్రెండ్లీ కానీ ఇవి క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి సక్సెస్లో. అలా మీ మూవీలో ఈ క్లైమాక్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లైమాక్స్ నుంచి నేను నిన్ను కోరి మీకు గుర్తుంటే నిన్ను కోరి క్లైమాక్స్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన 10 years 25 yearsలో మీకు మనకి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సింగిల్ షాట్ అది ఇంట్లో నుంచి ఏడ్చుకుంటున్నాని వెళ్ళిపోతూ అక్కడి నుంచి థియేటర్ మొత్తం అంతా ఒక హెవీగా తయారవుతుంది కదా. అలాగా లాస్ట్ 20-25 minutes ఈ సినిమా మిమ్మల్ని ఒక దెయ్యంలాగా వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఎమోషన్ మిమ్మల్ని ఎప్పుడూ హెవీగా తలుచుకుంటే మీకు చాలా హెవీగా ఫీల్ అవుతారు. ఈ సినిమా మీకు ఎంతైతే ఎంటర్టైన్ చేస్తుందో అంతే ఎమోషనల్ పీక్ కూడా ఇస్తుంది అన్న మీకు. కోనగారు మీరు స్టార్ రైటర్గా ఆల్రెడీ తెలుసు, అలాగే ఎందుకంటే ప్రేమంటలో ఒక రోల్ కూడా చేశారు. అవును. అలాగే ఈ మూవీలో ఏమన్నా కనిపించే అవకాశం ఉందా? లేదు. అంటే ఇప్పుడు ఏదైనా మళ్ళీ కావాలంటే ఇప్పుడు నన్ను అడగలేదు మరి శివ ఎందుకు మరి దేంట్లో సతీష్ నేను చేయమని ఎందుకు అడగలేదు మనకు తెలియదు కానీ. సో నేను చేయలేదు. బట్ ఎందుకంటే నాకు అప్పటికే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకు సినిమా సంబంధించి, అందుకని చేయలేదు. బట్ అదేదో అప్పుడు నాకు కరుణాకరన్ నన్ను నా మీద గన్ పెట్టి చేయించాడు. అది సార్ కోన సార్. సో మీ టీజర్ అండ్ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా క్యాచీగా ఉన్నాయి సార్. ఇందాక వేణువుడుగుల గారు మాట్లాడుతూ చెప్పున్నారు కదా, ఇది ఒక తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమా అని జనరలైజ్ చేయొద్దు, అవును ఒక తెలుగు సినిమా కింద మీరు ప్రమోట్ చేయాలని చెప్పేసి అన్నారు. సో మీ ఐడియా ఏంటి సార్? మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి ఇది ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్ మోర్ దెన్ ఇండియా. ఇప్పుడు తెలంగాణ నేటివ్ అంటున్నాం కానీ బట్ ఆ ఫన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, హైయెస్ట్ గ్రాసర్ ఈ రేంజ్ ఫిలిమ్స్లో యుఎస్ అవుతుంది ఈ పిక్చర్. అంటే అక్కడ దాకా వెళ్తున్నాం, రీచ్ చెప్తున్నా. సో నాట్ జస్ట్ తెలంగాణ చెప్తుంది, అమెరికా అంటే అమెరికాలో టాప్ గ్రాసర్ అవుతుంది ఫిలిం, ఆ నమ్మకం నాకు. ప్లస్ ఇది ఏంటంటే ఒక లాంగ్వేజ్ బేస్ చేసుకుని ప్రాంతాన్ని బేస్ చేసుకున్న స్టోరీయే కాదు సార్ ఇది. ఎక్సెప్ట్ ఆ మోడ్యులేషన్ తప్ప ఆల్ ఎమోషన్స్, మదర్ ఫాదర్ క్యారెక్టర్సు, మామ క్యారెక్టరు సాయి కుమారు అందరూ అది ప్రతి క్యారెక్టర్ యూనివర్సల్, ఫ్రెండ్స్ యూనివర్సల్, అలాగే యూనివర్సల్లీ దిస్ విల్ బి రికగ్నైజ్డ్.
సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ మీ జర్నీ చూసుకుంటే చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరికీ మీరు వర్క్ చేసి ఉన్నారు. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్ అనేది చాలా మీరు ఇందాక నిశాంత్ గారు చెప్పినట్టు చాలా పెద్ద పెద్ద చేసి ఉన్నారు. అంటే ఈ గ్యాప్లో ఏదైతే ఉందో చాలా కొత్త కొత్త రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆస్పైరింగ్ యంగ్ టీమ్ అంతా వచ్చేస్తున్నారు. సో సినిమా కూడా ఎవాల్వ్ అవుతూ చేంజ్ అవుతూ వస్తుంది ఎవ్రీ 10 years అన్నట్టు. సో ఈ పీరియడ్లో మిమ్మల్ని మీరు ఒక రైటర్గా మీరు ఎలా డెవలప్ చేసుకున్నారు, లైక్ ఒక యంగ్ ప్యాషనేట్ టీమ్తో వర్క్ చేయడం? అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు చూడండి, రేపు మార్చి నుంచి చిరంజీవి గారి సినిమా ఉంది. రేపు మార్చి నుంచి షూట్ స్టార్ట్. దానికి రైటర్ నేను బాబీ డైరెక్షన్లో అది చేస్తున్నాను. ఒక పక్కన బిగ్ ఫిలిమ్స్, బిగ్ స్పాన్ ఫిలిమ్స్, అది నేను చేసినవన్నీ పెద్ద ఫిలిమ్స్, దూకుడు అవ్వచ్చు, బాద్షా అవ్వచ్చు, ఆల్ దీస్ ఫిలిమ్స్, అదుర్సు, ఇవన్నీ జేలవకుశ, ఇవన్నీ స్పాన్ ఫిలిమ్స్ రాస్తూ నాకు ఎక్కడో ఒక మూల, ఎందుకంటే దాంట్లో హార్ట్ ఉన్న ఫిలిమ్స్ బడ్జెట్ అక్కర్లేదు. సో స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ ఆర్ కాన్సెప్ట్ ఫిలిమ్స్, ఇటువంటి హార్ట్ ఉన్న ఫిలిమ్స్ వెరీ రేర్గా వస్తాయి. అవి వచ్చినప్పుడు మాత్రం తీయాలి అన్నీ ఫిక్స్ అయ్యా ఈ స్టాప్ గ్యాప్లో. అలాగే ఇప్పుడు శివ నిర్మాణ, అలాగే ఇప్పుడు సతీష్, వీళ్ళు నాకు రిటైర్మెంట్ ప్లాన్స్ అనమాట. వీళ్ళు రేపొద్దున పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఏమే సతీష్, మరి నన్ను పిలుస్తావా ఏమన్నా స్టోరీ డిస్కషన్స్కి? ఎట్లా కోనా గారు కావాలి స్క్రీన్ ప్లే రైటర్గా, ఆయనకు ₹1 కోటి ఇవ్వండి అంటాడు కదా, అంటావా? అది అంటున్నాడు. అలాగే వీళ్ళు నాకు రిటైర్మెంట్ ప్లాన్స్ అనమాట. వీళ్ళందరూ నేను పరిచయం చేసిన వాళ్ళు. సో అదొక ప్లాన్ ఉంది నా వెనకాల. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ. శ్రీదేవి. డైరెక్టర్ సతీష్. శ్రీదేవి కోన గారు సెన్సార్ అయిందండి టీజర్కి. శ్రీదేవి అంటే ఇప్పుడు కాకినాడ స్లాంగ్ నుంచి ఇప్పుడు తెలంగాణ స్లాంగ్, అంటే కోర్ట్ సినిమాలో చూసుకునేసరికి డైలాగ్ వర్షన్స్ కానీ, అంటే డైలాగ్స్ కానీ అంతా నీకు బాగా అలవాటు కాకినాడ స్లాంగ్లో చెప్పడం కానీ, బట్ ఈ సినిమా వరకు ఎన్ని రీటేక్స్ అయినాయి అంటే అంటే ఎంత కష్టం? చాలా కష్టం, ఎందుకంటే తెలంగాణ అసలు నాకు టచ్ కూడా లేదు. సో మొత్తం గోదావరి. కాకపోతే సతీష్ గారి వల్ల కొంచెం అటు మీరు టీజర్ చూశారు కదా, టీజర్లో మీకు ఏమైనా అనిపించిందా? నాకు ఎక్కడ అనిపించలేదు సార్, అది డౌడుతుందండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్ వీడియో కూడా చూస్తే గొర్రెమేసి గుద్దుతా, బావ వాడకో, ఇవన్నీ చాలా చాలా అవలేలుగా చెప్పింది. షీఈ్ ఏమంటారు, ఒక చైల్డ్ జీనియస్ శ్రీ. సో సతీష్ గారి వల్ల కొంచెం అటు మ్యాచ్ చేసాను అనుకుంటున్నాను. సో మీకైతే అనిపించలేదు కదా గోదావరి వచ్చినట్టు? అయితే సూపర్. సతీష్. తెలంగాణలో కూడా ఉంటుంది గోదావరి, తెలియదు వాళ్ళకి. తెలంగాణలో కూడా వెళ్తుంది గోదావరి. బాసరా. సెన్సార్ అయిందండి టీజర్కి. యూట్యూబ్లో వదులుతామండి, ఇది అవ్వలేదు. ఓకే, ఎందుకంటే పోక్సో దాని మీద కొంచెం చిన్న కామికల్ దాని అయింది. ఆ డైలాగ్ ప్రాబ్లం ఏం లేదండి, అది ఓకే. అంటే అది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కదా. లేదు అంటే మేము ఎక్కడ దాన్ని కించపరిచారు అలాగేం లేదండి, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోద్ది అంతే. అది ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్స్ అడిగినందుకు. థ్యాంక్ యూ గైస్, సూపర్ ఎనర్జీ పంచినందుకు. అండ్ March 13th బ్యాండ్ మేళం థియేటర్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.